Okay. Good evening, all of you. గుడ్ ఈవినింగ్ సార్. ఏం జరుగుతుంది సదయ్య? సార్ ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎట్లా జరుగుతున్నాయి ఛాలెంజెస్? నా వాయిస్ వినబడుతుందా క్లియర్ గా? ఎస్ సార్, క్లియర్ సార్. సదయ్య, నా వాయిస్ వినబడుతుందా? స్వామి ఎస్ సార్, క్లియర్ సార్. మేడం, ఇది మ్యూట్ లో ఉందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వాల్యూమ్ నథింగ్. ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, క్లియర్ సార్. వాల్యూమ్ పెంచు. ఓకే, వినబడుతుందా మై వాయిస్? ఎస్ సార్, క్లియర్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఎట్లా నడుస్తున్నాయి ఛాలెంజెస్? బ్రేక్ చేశారా? రైట్, బ్రేక్ చేయలేదు సార్, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వెరీ గుడ్. బ్రేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ డే. వెరీ గుడ్, నైస్. స్వామి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ స్వామి, ఎట్లా నడుస్తుంది? వీడియో ఆన్ చేసుకో. ఆల్వేస్ గుడ్ సార్. సార్ చిన్న డౌట్ సార్, ముందు నుంచి అడగాలనుకుంటున్నా. అడగండి. నో షుగర్ అని అన్నారు కదా, టీ తాగొచ్చా లేదా? టీ మనం తాగేదే షుగర్, తినేదే టీతోని. అవును సార్. మరి టీ వితౌట్ షుగర్ తాగాలి అంటే అదొక బ్యాడ్ హ్యాబిట్ సార్, టీ మానలేకపోతాను, కానీ మానుకోవాలి. అంటే ఛాలెంజ్ అంటేనే అది. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడైతే ఇష్టమైన పనులకు దూరంగా అవుతావో అప్పుడు అద్భుతాలు చూస్తావు. లేదంటే మన మైండ్ ఎట్లా అలవాటు అయితే అదే లైఫ్ స్టోరీ నడుస్తుంటది. అవును సార్, అవును సార్. సో ఇంకా దానికి ఆల్టర్నేటివ్ కూడా చూడొద్దని అనుకుంటా సార్ నేను. అంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఛాలెంజ్ అనేది ఛాలెంజ్ లాగా ఉండాలి. నీకు ఒకవేళ కష్టమైంది అనుకో, అప్పుడు ఏం చేయాలి? కొంచెం జాగ్రత్త తిను, కొంచెం బెల్లం కానీ హనీ కానీ వేసుకొని తాగు. లేదా స్వీట్ తినాలనిపించింది అనుకో, బనానా కానీ లేదంటే ఒక ఆపిల్ కానీ తిను. అప్పుడు ఏంటంటే అది తగ్గిపోతుంది. ఆ క్రేవింగ్ వస్తుంటది కదా, ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రూట్ కానీ లేదంటే అంజీర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, జస్ట్ ఒకసారి తింటే ఆ కోరిక తీరిపోతుంది. సో అది చెయ్యి, అది ప్రాక్టీస్. అంతేగాని బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఎనర్జీ అంతా కూడా అక్కడే ఉంటది. మనకేంటంటే ఒక ఆటం ఉందనుకో, ఒక ఆటం ఎలా ఉంటది, అది డివైడ్ చేయలేము. కానీ అది నిజంగా డివైడ్ చేయగలిగితే బ్రేక్ చేయలేము. కానీ బ్రేక్ చేయగలిగితే ఎనర్జీ ఎంత రిలీజ్ అయితే మనకు తెలుసు. అటమిక్ ఎనర్జీ అనేది అదే కదా. సూపర్. సో అలాగే మన యొక్క హ్యాబిట్స్ రూపంలో మన ఎనర్జీ అంతా లాక్ అయి ఉంటది. అవును సార్. ఎప్పుడైతే ఆ సిస్టమ్ ని, ఆ రిపిటేషన్ ని మనం బ్రేక్ చేస్తామో అప్పుడు మనకు కొత్త ప్రపంచం కనబడుతుంది. అందుకనే కష్టంగా అనిపిస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది మైండ్ అనేది. అది ఏం చేస్తుంది అంటే చాలా ఇబ్బంది పెడుతుంటది. ఖచ్చితంగా నువ్వు బ్రేక్ చేయాలి వెంబడి పడుతుంటది. ఓకే, బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం కంటిన్యూ ఒక ప్రాసెస్ పైన కంటిన్యూ అవుతుంటే ఏమవుతుంది అంటే మనం అది తెలియకుంటే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో అట్లా ఆ మైండ్ సెట్ చేంజ్ అయింది అనుకో, ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా ఆ మైండ్ సెట్ చేంజ్ అయిందంటే ఆ హ్యాబిట్స్ వస్తాయి. సో ఇప్పుడున్న స్వామి ఒకరుంటారు, మళ్ళీ నెక్స్ట్ మైండ్ సెట్ చేంజ్ అయిన తర్వాత స్వామి ఒకరుంటారు.
మనం ఓకే సార్. చేయాల్సిందంటే మన ఇన్నర్ ని చేంజ్ చేసుకోవాలి. సో యువర్ ఇన్నర్ వరల్డ్ చేంజెస్ యువర్ ఓకే అవుటర్ సార్. వరల్డ్. యువర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. సో కాబట్టి అవును ఇన్నర్ సార్. వరల్డ్ మీద ఫోకస్ చేయాలి. సో ఆ ఇన్నర్ వరల్డ్ పైన ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చెప్పాను కదా, 80% ఆఫ్ ద పీపుల్ 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే, జనరల్ గా బయట జరుగుతున్న విషయాలు, బయట జరుగుతున్న డిస్కషన్ కావచ్చు, బయట జరుగుతున్నటువంటి ఆ చర్చ, బయట జరుగుతున్నటువంటి ఆచారాలు, బయట జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అదేవిధంగా బయట ఎవరు ఏం పని చేస్తున్నారో వీళ్ళు ఆ పని చేయడానికి ఇష్టపడడం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ రైట్, ఓకే, వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ ఏం చేస్తామంటే మనం అది ఫాలో అవుతుంటాం. మన స్ట్రేంజర్స్ సీక్రెట్ లో చెప్పినట్టుగా మనం అందరం కూడా ఎప్పుడైతే అందరితో కలిసిపోతామో అప్పుడు రిలాక్స్ అయిపోతాం అనమాట. ఎందుకంటే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండరు, మనల్ని విభేదించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో మనం కలిసిపోతాం. ఇంకా అంతే ఇక జీవితం. ఎప్పుడైతే అందరు తిరిగేటువంటి ప్రపంచంలో కలిసిపోయినామో అప్పుడు ఇక మనకి ఇంకేం స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఆరాటం, అదే పోరాటం, అదే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అదే రిలేషన్ ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి. సో కాబట్టి మనం ఆ ఆటమ్ లెవెల్లో అది ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో మన జీవితాలు ఖచ్చితంగా మారిపోతాయి. సో అందుకనే ఆ ఛాలెంజ్ చేశారు అది. సో ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది. సో ఇన్ఫర్మేషన్ అనేది దానికి మీరు ప్రయారిటీ ఇవ్వకండి, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ కే ఇవ్వాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ వల్లనే మన జీవితం మారిపోతుంది, కంప్లీట్ చేంజ్ అయిపోవాలి. ఒక విత్తనం అనేది ఒక వృక్షంగా కావాలి. విత్తనం వృక్షంగా అయిన తర్వాత మళ్ళీ ఆ విత్తనంలో వృక్షం కనబడదు. అలాగే మీ వర్షన్ కూడా మారిపోతుంది ఖచ్చితంగా. ఎలా మారిపోతుంది అంటే అది మనం ఊహించలేము. మారక ముందు మనకు తెలియదు, మారిన తర్వాత మనకు తెలుస్తుంది, ఎస్ నేను అప్గ్రేడ్ అయిన విషయం తెలుస్తుంది. సో అప్పుడు చాలా హ్యాబిట్స్, చాలా ఇవన్నీ మారిపోతుంటాయి అన్నమాట. సో ఒకప్పుడు విపరీతమైన ఆలోచనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అసలు ఆలోచనలు ఇంకా రావు తనకి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తన యొక్క మైండ్ సెట్ చేంజ్ అయింది అనుకో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తిని తీసుకోండి. ఒక వ్యక్తి ఒక 20 lakhs ప్రాబ్లం ఉంది, ఇంకొక వ్యక్తికి 1 crore ప్రాబ్లం ఉంది. అంటే ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ అవుతుందో ఆ 1 crore ప్రాబ్లం ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మైండ్ సెట్ చేంజ్ కాకపోతే 20 lakhs ప్రాబ్లం ఉన్నా కూడా తన ప్రాబ్లం లో ఉండే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ సెట్, అంతే. సో కాబట్టి ఆ మైండ్ సెట్ మనం ఎప్పుడైనా గ్రోత్ మైండ్ సెట్ అంటాం ఇది. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ ద న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. సో మన కోర్స్ అంతా కూడా స్పిరిచువాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. సో ఏంటంటే మనము స్పిరిచువల్ సీక్రెట్స్ ఏంటంటే అన్ని మనకు తెలిసిన విషయంతో జడ్జిమెంట్ చేస్తాం. అలా కాదు, మనకు తెలియని విషయంలో అడుగు పెట్టాలి. తెలియని విషయంలోనే అడుగు పెట్టినప్పుడు అప్పుడు కొత్త విషయం తెలుసుకుంటాం మనం. సో అప్పుడు ఒక అద్భుతమైన వెలుగు చూస్తాం మన కళ్ళలో, మన బాడీలో. ఎందుకు అంటే ఇన్ని రోజులు మనం కొత్తగా అడుగు ఎక్కడ వేయలేదు. సో స్పిరిచువల్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే కొత్తగా అడుగు వేయడంలోనే ఉంటది. అలా కాకుండా మనకు తెలిసిన దాంట్లో అడుగు వేస్తూ పోతే ఏం నేర్చుకుంటాం మనం? ఈవెన్ సైంటిస్టులు కూడా వాళ్ళు ఎక్కడ కొత్త విషయాన్ని కనుగొంటారు? ఎలా కొత్త విషయాన్ని కనుగోగలరు, ఎలా కనుక్కుంటున్నారు అంటే వాళ్ళ మైండ్ కంప్లీట్ గా రిలీజ్ చేస్తాం. వాళ్ళ మైండ్ వదిలిపెట్టేసి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఏమున్నదో తెలియదు, వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. జస్ట్ వాళ్ళు అక్కడ ఎంటీగా ఉండి వాళ్ళు ఒక ప్రయోగం చేస్తుంటే అక్కడ ఏదో కొత్త విషయం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు దాని నుండి నేర్చుకుంటారు. సో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మైండ్ కంప్లీట్ గా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత కొత్త విషయం వస్తుంది. సో మనం కూడా ఈ ప్రపంచంలో ఈ నాలెడ్జ్ జెనిత్ ఏజ్ లో మన ప్రాబ్లం కి సొల్యూషన్స్ ఎందుకు దొరకట్లేదు అంటే మనం ప్రతి ఒక్కరం మన మైండ్ తోనే ఆలోచిస్తున్నాము. ఎవరి మైండ్ తో వాళ్ళే ఆలోచిస్తున్నారు. సో మన గోల్డ్ రింగ్ అనేది గార్డెన్ లో పడగొట్టుకొని మన ఇంట్లో వెతిలా కదా. సో అది గార్డెన్ లోనే వెతకాలి. సో మనకు ఒక విషయం సమస్యగా మారింది అంటే మన మైండ్ పరిధిలో లేదు కాబట్టే అది సమస్యగా మారింది. మన మైండ్ పరిధిలో లేనిదే మనకు సమస్యగా మారుతుంది.
ఓకే. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క మైండ్ పరిధి దాటి ఉన్నది మనకొకటి సమస్యగా అనిపిస్తుంది అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది నా మైండ్ దాటి ఉన్నది. కాబట్టి నేను ఏం చేయాలంటే నా మైండ్ వాడద్దు, జస్ట్ గమనించాలి. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ మెడిటేషన్ అంతా కూడా మీకు గమనించడం ఉంటుంది. మీరు గమనించాలి. మళ్ళీ మైండ్ వస్తుంది, ఏదో ప్రయోగం చేయడానికి వస్తుంది. నో, అలో చేయకండి, గమనించండి. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సో నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్, చాలా జరిగిన ఎగ్జాంపుల్స్, బట్ 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఫ్రెండ్ నాతో ఒక చిన్న వివాదం వచ్చింది, నా ఫ్రెండ్కి నాకు వివాదం వచ్చింది. సో నేను ఏం చేయాలి, ఎన్నో చెప్పడానికి ట్రై చేస్తే సో అప్పుడు ఏమైంది, తనకు అర్థం కాదు. సో అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఏంటి అంటే, ఎస్, ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఐ హావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అని నేనేం చేశానంటే గమనిస్తూ కూర్చున్నాను. తన ప్రవర్తన, తను తిట్టినా, తను కోపగించినా, తను ఎలాగున్నా, వాళ్ళు ఎలాగైతే ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే, జస్ట్ ఒక సాక్షి లాగానే గమనిస్తూ ఉన్నా. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. సో వాళ్ళు ఇంకా నేనేమనట్లేదు కాబట్టి ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. థర్డ్ డే ఏమైందంటే, అంటే నా యొక్క యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేది ఒక 60% పోయింది ఒక రోజు, 70, 80, 90%కి వెళ్ళి. థర్డ్ డే ఏమైందంటే నాకు ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ 100% రీచ్ అయినట్టు నాకు ఇంట్యూషన్ అనిపించింది. నెక్స్ట్ మూమెంట్ ఏమైందంటే తన యొక్క ప్రవర్తన మారిపోయింది, కంప్లీట్ మారిపోయింది. అసలు తనకు కూడా తెలియదు, తన ప్రవర్తన 100% మారిపోయింది. నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. సారీ రా, నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పడం జరిగింది. సో ఇదంతా నేను ప్రయోగం చేశాను. సో ఇలాంటి ఎన్నో మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం, ఒక 5 years బ్యాక్ కొంత మనీ ఇష్యూ ఉన్నప్పుడు నా అకౌంట్లోకి మనీ కావాలి ఇలా అని ఆలోచిస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, పరిస్థితులు యాక్సెప్ట్ చేయాలి, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో కాబట్టి నేను ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నా. సో 80%, 90%, 95%. సో ఇలా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే 100% పోయినో, నాకు ఫ్రెండ్ కొంత అమౌంట్ ఇచ్చేదండి. ఆ యాక్సెప్టెన్స్ దాటిన తర్వాత నైట్ 10 o'clock నా అకౌంట్ లో మనీ క్రియేట్ అయ్యింది. సో ఎక్కడి నాకు తెలియదు. ఒక 2 days నేను ఎంక్వైరీ చేసిన, సరే డబ్బులు అయితే వచ్చినాయి, మనకి ఇచ్చే వాళ్ళే ఇచ్చుంటారులే, కానీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పలేదు, ఎలాంటి మెసేజ్ చేయలేదు. ఒక 2 days తర్వాత ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సో తనకు అవసరం ఉన్నప్పుడు ఒక 50,000 ఇచ్చాను నేను. సో తను ఆ 50,000 నాకు అకౌంట్ లో వేసాడు, కానీ నాకు ఫోన్ చేసి చెప్పలేదు. సో ఇలా మరి అది అప్పుడే ఎందుకు అలా జరిగింది, మనీకి సంబంధించిన విషయం యాక్సెప్ట్ చేశాను కాబట్టి జరిగింది. సో ఇలా చాలా విషయాలు, మనీ అనే కాదు, రిలేషన్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ యొక్క హెల్త్ ఇష్యూస్, ఇలాంటివన్నీ ఏమైనా కావచ్చు. మనం ఎప్పుడైతే మనము అంటే ఇక్కడ విషయం ఏ పాయింట్ దగ్గర డిస్కస్ చేస్తున్నామంటే, మనము సమస్య అనిపించింది అంటే, ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, సమస్య అనిపించింది అంటే ఆ సమస్య అంటే ఒక విషయం మనకు సమస్యగా మారింది అంటే అది మన మైండ్ పరిధి దాటి ఉందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది మన మైండ్ పరిధి దాటి ఉన్నదని గుర్తుపెట్టుకోండి. మరి అదే విషయము ఇంకొకరికి సమస్య కాదు అంటే అర్థం ఏంటంటే, ఆ సమస్య కన్నా ఎక్కువ మైండ్ సెట్ వాళ్ళకు ఉంది అని అర్థం. వెరీ సింపుల్. ఇప్పుడు మీకు సమస్యలు కానివి మీ ఫ్రెండ్స్ కి ఎంతో మందికి సమస్యలు అంటే దాని అర్థమైంది, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్ తక్కువ ఉందని అర్థం, సమస్య కన్నా తక్కువ ఉందని అర్థం. ఇప్పుడు సమస్యకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 points ఉన్నాయనుకోండి, అది మీకు సమస్యగా మారింది అంటే మీకు 49 points, 48, 30, 20, 10 ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే మీరు కొన్ని ఈ గమనించడం, ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎనర్జీ కలెక్ట్ చేసుకుంటారో, అప్పుడు అది ఇన్ని రోజులు సమస్యగా మారింది. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుందో అది సమస్య అనిపించదు అసలు. అంటే మీ ఎనర్జీ లెవెల్ 60 points, 70 points పోయింది. సో దిస్ ఇస్ కాల్డ్ ద ఎనర్జీ సిస్టమ్. కాబట్టి మనం ఎనర్జీ సిస్టమ్ నే ఖచ్చితంగా, అసలు యుగం మారిపోయింది, ఫిజికల్ నీడ్స్ అనేవి మారిపోయినవి. ఫిజికల్ గా మనిషి ఎంత హెల్తీగా ఉంటాడు, ఫిజికల్ గా ఎలా సెట్ చేయాలనేది మనిషి ఇంకా దూరం అవుతున్నాడు. ఎనర్జీ లెవెల్లోనే ఎలా పెంచుకోవాలనేదే ఈ యుగం నడుస్తున్నది. సో కాబట్టి ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని మనం ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లం కానీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ద
స్పిరిచువల్. ఓకే, అర్థమైందా స్వామి? సార్ అర్థమైంది సార్. ఆచరించాలి. ఓకే సార్. ఓకే, సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెషన్ లో చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. యాక్చువల్గా ఈరోజు షెడ్యూల్లో లేదు, కానీ మాకు ఎందుకో ఇట్ ఈస్ నీడ్ అనిపించింది ఖచ్చితంగా. సో మీతో మాట్లాడడం అనేది మాకు కంపల్సరీ అనిపించింది. చెప్పాము ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది కోర్స్, మాకు ఎప్పుడైతే ఖచ్చితంగా అవసరం అనిపిస్తుందో కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేస్తామని. ఒకటి మొన్నే ఇన్ఫార్మ్ చేశాము, రైట్? సో ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు ఈ రోజు మనం చూస్తుంటే కనుక మనకు అసలు వెల్త్ అంటే ఏంటిదో అర్థం కావాలి మనకు. సో వెల్త్ అంటే ఏంటిది మనకు అర్థం కావాలి. ఏంటిది వెల్త్ అంటే? అంటే మై డియర్ ఫ్రెండ్స్, అసలు వెల్త్ క్రియేటర్ అంటే ఎవరు? వెల్త్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్నర్ గా ఎప్పుడైతే అంటే మనము రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రకరకాల వాటి కాల్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో అందులో మనం ఎప్పుడైతే అన్నిట్లో, ఇప్పుడు ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదించాడు, వెల్త్ క్రియేటర్ అనగానే ఇప్పుడు ఒక ముద్ర పడిపోయింది సొసైటీలో. ఏంటంటే వెల్త్ అంటే డబ్బు అనే పడిపోయింది. మరి నిజంగా ఆరోగ్యం వెల్త్ కాదా? మనకున్నటువంటి రిలేషన్స్ వెల్త్ కాదా? సో నీ యొక్క బిడ్డ, నీ యొక్క కొడుకు యొక్క ప్రేమ, నీ యొక్క భార్య యొక్క ప్రేమ, నీకు భర్త యొక్క ప్రేమ, ఇదంతా వెల్త్ కాదా? సో అంటే మనిషి కేవలం ఒకే దాన్ని వెల్త్ అనుకుంటున్నాడు. ఇదే ప్రాబ్లం. సో ఎన్ని రకాలుగా మనము ఆ వెల్త్ క్రియేట్ చేయాలి? ఎందుకంటే ఒకే విషయంలో ఇప్పుడు చూడండి, మన బాడీలో ఒకటే పార్ట్ పెరిగింది అనుకోండి, అది అట్రాక్టివ్ గా ఉండదు, రైట్? సో అలాగే మన జీవితంలో కూడా అన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరిగితేనే మన జీవితంలో మనం హ్యాపీగా ఉంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ రియల్ వెల్త్. అంతేగాని ఏదో ఒక్క విషయంలో సాధిస్తే అది వెల్త్ కింద రాదు. ఎంతో మంది డబ్బు సంపాదించారు, వాళ్ళ యొక్క రిలేషన్స్ బాగున్నవి, హెల్త్ బాగలేదు. వాళ్ళ హెల్త్ బాగుంది, రిలేషన్ బాగుంది, డబ్బు లేదు. సో అదేవిధంగా డబ్బు ఉంది, హెల్త్ బాగుంది, రిలేషన్ సరిగా లేదు. సో చూడండి, ఇలా ప్రపంచంలో ఎంతో మందిని చూస్తుంటే కనుక వాళ్ళు డబ్బు సంపాదించారు, అదేవిధంగా అన్ని సంపదలు ఉన్నాయి, కానీ వాళ్ళ రిలేషన్ సరిగా లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మధ్య. ఇవన్నీ ఉండి కూడా వాళ్ళ జీవితం గమ్యమైందో తెలియక వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి సో వెల్త్ క్రియేటర్ అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు వెల్త్ అంటే ఏంటిది? సో వెల్త్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకు అన్ని రకాలుగా అన్ని రీసోర్సెస్, అన్ని అసెట్స్, మనకు కావాల్సినటువంటి బంధువులు, మన యొక్క మిత్రులు, అదేవిధంగా మనకు ఫినాన్షియల్ గా సెక్యూరిటీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, మనకు కంఫర్ట్ ఇవ్వాలి, మనకు ప్రేమగా ఉండాలి, అన్ని ఉంటే దాన్ని మనము వెల్త్ అని అంటాం. వెల్త్ అంటే కేవలం డబ్బు అనేది మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఎందుకంటే డబ్బు ఉంటే దానికి ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అంటే కేవలం డబ్బుతో ఎనర్జీ రాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు ఉన్నది, ఖర్చు పెడదామంటే లేరు చాలా మందికి ఈ రోజుల్లో. సో డబ్బు ఉంది కానీ ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే తనకు అనుభవించేటువంటి శక్తి లేదు, తన యొక్క హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. మరి దాన్ని వెల్త్ అంటామా? నో. కాబట్టి వెల్త్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఆ వెల్త్ ఎన్ని రకాలుగా ఉంటది అంటే చాలా. సో ఫినాన్షియల్ వెల్త్. సో మొదటగా మనం చెప్పుకుంటే ఫినాన్షియల్ వెల్త్ అంటే మన యొక్క ఫినాన్షియల్ అసెట్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, అదేవిధంగా ఇంకా స్టాక్స్ కావచ్చు, బాండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ డబ్బుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మనం ఫినాన్షియల్ వెల్త్ అని అంటాం. మరి ఫినాన్షియల్ వెల్త్ యొక్క ఇంపార్టెన్స్ మనకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. సో మనము ఈ ప్రపంచంలో నిజంగా ఈ ఫిజికల్ ప్రపంచంలో మనం హ్యాపీగా జీవించాలంటే మనకు కావాల్సింది డబ్బు. ఈ డబ్బు అనేది అంటే మేము వెల్త్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు అని అనగానే మీరు డబ్బు పైన ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు. డబ్బు అనేది కంపల్సరీ అవసరం, అది లేకుండా మనం ఈ ప్రపంచంలో జీవించలేము. బట్ అది ఒక్కటి మాత్రమే ఇంపార్టెంట్ కాదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా నా జీవితంలో నన్ను హ్యాపీగా ఉంచేటువంటి వెల్త్ ఇంకేముంది అనే దాని మీద ఫోకస్ పెట్టగలం. అందుకనే సో ఇక్కడ ఈ ఫినాన్షియల్ వెల్త్ కోసం మీకు అందరికి తెలుసు. సో డబ్బు కావచ్చు,
స్టాక్స్ కావచ్చు, మీకున్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కలిగి ఉన్నట్లయితే కనుక సో దాన్ని ఫినాన్షియల్ వెల్త్ అని అంటాం. మరి అదే విధంగా సో మెటీరియల్ వెల్త్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ఫిజికల్ పొజిషన్స్ సచ్ as కార్స్, జ్యువెలరీ అండ్ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మీకు మెటీరియల్ అంటే ఈ భూమి మీద లగ్జరీగా బ్రతకడానికి మీకు ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మనకు ఫిజికల్ అంటే మెటీరియల్ వెల్త్ అని అంటాం. మరి మెటీరియల్ వెల్త్ తక్కువ చేద్దామా? ఎన్నో ప్రతిదీ ఎనర్జీ. చూడండి, మీకు మెటీరియల్ వెల్త్ రావాలన్నా మనం ఎనర్జీ లెవెల్ పెంచుకోవాల్సిందే. మన ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. మన జీవితంలో ప్రతిదీ మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. అసలు మేనిఫెస్టేషన్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక మంచి రిలేషన్ కావాలంటే మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. మనకు డబ్బు కావాలంటే మనము మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. డబ్బు కావాలంటే మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. అదే విధంగా మంచి రిలేషన్ కావాలంటే మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతి విషయంలో మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ మేనిఫెస్టేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మన యొక్క ఇన్నర్ వరల్డ్ ఏ విధంగానైతే క్రియేట్ చేసుకుంటామో మనకు అవుటర్ నుండి అవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మన వెల్త్ క్రియేటర్ క్లాసులో మనం చెప్పే అంశాలు ఏంటి అంటే ముఖ్యంగా మన ఇన్నర్ లో ఉన్నటువంటి ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, మన ఫీలింగ్స్ ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి బాగా. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీ లాజిక్ మైండ్ వాడడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క లాజిక్ మైండ్ మీకు వాడాల్సిన అవసరం లేదు. మీరు కంప్లీట్ గా మీ ఇంట్యూషన్ వాడాలి. ఇంట్యూషన్ అనేది విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏ విషయం అయితే మీ ఇన్ని రోజులు మీ బ్రెయిన్ మీ యొక్క మైండ్ ఏదైతే ఆలోచించిందో దాన్ని ఆలోచించకుండా మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రతి విషయంలో మేనిఫెస్ట్ చేసుకుంటాం. ఆ మేనిఫెస్టేషన్ అనేది మనం ఊహించిన దాన్ని బట్టి జరుగుతుంటది. సో అదే విధంగా కేవలం మరి డబ్బుకు సంబంధించింది, అదే విధంగా ఫిజికల్ గా సంబంధించినటువంటిది మాత్రమేనా అంటే కాదు. ఖచ్చితంగా ఇంటెలెక్చువల్ వెల్త్ కూడా ఉంటుంది. సో ఇంటెలెక్చువల్ వెల్త్ కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ఇంటెలెక్చువల్ వెల్త్? సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్. సో 1 minute. So value of intellectual knowledge, skills and expertise. Okay. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ జెనిత్ ఏజ్ లో మనకు కావాల్సింది ఏంటి, ఏముండాలి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన కోర్స్ కంప్లీట్ గా ఇంటెలెక్చువల్ వెళ్తే ఉంటది. సో ఇక్కడ ఎప్పుడైతే మనము ఇంటెలెక్చువల్ గా మన బ్రెయిన్ లో ఏదైతే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటామో, ఏ విధంగా అయితే ముందుకెళ్తామో, సో అప్పుడు మనం అనుకున్నది సాధిస్తాము. మనం ప్రపంచంలో ఏది క్రియేట్ చేయాలనుకున్నా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యుగాల కోసం. సో ఏ యుగంలో ఏది పనిచేసింది, నాలెడ్జ్ జెనితేజ్ లో ఏది, ఇప్పుడు నాలెడ్జ్ జెనితేజ్ నడుస్తుంది కాబట్టి నాలెడ్జ్ కి సంబంధించిన విషయమే మనం తీసుకుంటాము. అదే విధంగా అంటే నాలెడ్జ్ ద్వారానే మనం సంపాదిస్తాము. అదే విధంగా ఒక ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏజ్ లో ఇండస్ట్రీస్ నుండి సంపాదించారు. అదే విధంగా అగ్రికల్చర్ ఏజ్ లో మంచి ఫర్టైల్ ల్యాండ్ నుండి సంపాదించారు. ఓకే, సో ఇలా మనము ఇంటెలెక్చువల్ వెల్త్ అనేది కూడా మన జీవితంలో ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కేవలం నాకు డబ్బే కావాలి, నేను డబ్బుతోనే హ్యాపీగా ఉంటా అంటే సో మనీ అనేది అన్నింటినీ క్రియేట్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. సో డబ్బు అనేది ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 or 30,000 or 50,000 పెట్టి మంచి పరుపు కొనగలరు, కానీ నిద్రపోగలరా? నిద్రను కొనగలరా? నో మై డియర్ ఫ్రెండ్స్. 1,00,00,000 రూపాయలు పెట్టి ఒక మంచి విల్లా కొనగలరు, కానీ ప్రేమానురాగాలను మీరు కొనగలరా? సో ప్రేమానురాగాల్ని మీరు సాధించాలంటే మీరు ఏం చేయాలి? సో దానికి ఏం అవసరం అంటే దానికి ప్రేమ అవసరం మై డియర్ ఫ్రెండ్స్. డబ్బుతో కొనలేదు. అంటే ఈ విధంగా డబ్బుతో కొనలేని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఉండడం ఎంత అవసరమో మన యొక్క రిలేషన్స్ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. సో అలాగే డబ్బు, అదేవిధంగా మన యొక్క మెటీరియల్ వెల్త్, అదేవిధంగా ఇంటెలెక్చువల్ వెల్త్. సో ఇంటెలెక్చువల్ వెల్త్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మంచి బుక్స్ చదవడం, ఇలాంటి నాలెడ్జ్ సంబంధించిన కోర్సెస్ వినడం, అదేవిధంగా
మీకు చెప్పినటువంటి చిన్నప్పటి నుండి మనకు వచ్చినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, సో దాంట్లో ఉన్న విషయాలన్నీ మీరు తెలుసుకోవడం, సో ఇవన్నీ మీకు ఇంటెలెక్చువల్ వెల్త్ కింద వస్తుంది. మరి నిజంగా ఎవరు హ్యాపీగా ఉంటారు అంటే ఇంటెలెక్చువల్ వెల్త్ సాధించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మరి అలా అని చెప్పి కేవలం అంతేనా అంటే సోషల్ వెల్త్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ రిలేషన్షిప్ యొక్క వాల్యూ చూడండి. మీ ఇంట్లో రిలేషన్ బాగుంది అనుకోండి, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు. అదేవిధంగా మీ పిల్లల యొక్క రిలేషన్ చాలా బాగుంది అనుకోండి, మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు చూడండి. సో ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ రిలేషన్స్ ఆల్సో. మరి ఆ రిలేషన్స్ మనం ఎంత చక్కగా చూసుకోవాలి, ఎంత బాగా చూసుకోవాలి, ఎలా ఉండాలి, ఆ రిలేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక గ్రేట్ వెల్త్. ఈ రిలేషన్స్ అనేది కూడా ఒక మంచి అసెట్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు మన మన మైండ్ కి, మన హృదయానికి హాయినిచ్చేటువంటి ఒక ఫ్రెండ్ ఉంటే కనుక జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటది. ఇక్కడ చూడండి, మనం ఎన్నో స్టోరీస్ లో, మన పురాణాల్లో, మన యొక్క ఇతిహాసాల్లో, సో మన యొక్క మత గ్రంథాల్లో, అదేవిధంగా ఎన్నో సైకాలజీ బుక్స్ లో చదువుకున్నాం. ఏంటంటే మనకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ద్వారా, మంచి రిలేషన్ ద్వారా ఎంతో ఎనర్జీ వస్తుంది. అసలు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నవి. సో కాబట్టి రిలేషన్స్ అనేది, నెట్వర్క్ అనేది, సోషల్ కనెక్షన్ అనేది ఇట్ ఇస్ ఎ మస్ట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో కాదు, మన మనిషి పుట్టినప్పటి నుండి కూడా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్. సో కాబట్టి ఆ సొసైటీతో మనం రిలేషన్ ఉంటేనే మన జీవితం అనేది హ్యాపీగా ఉంటది. అదేవిధంగా ఇమోషనల్ వెల్త్. మరి మన యొక్క ఇమోషనల్ వెల్త్ అంటే మన యొక్క ఇమోషన్స్, మన నిజంగా ఎలాంటి ఇమోషన్స్ మన యొక్క ఎనర్జీని సక్ చేస్తాయి, అదేవిధంగా ఎలాంటి ఇమోషన్స్ మన యొక్క ఎనర్జీని పెంచుతాయి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కోపంతో ఉన్నారనుకోండి, కోపంతో ఉన్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటది గమనించండి ఒకసారి. ఆవేశంతో ఉన్నారనుకోండి, సో ఎలా మీ బాడీ అంతా ఎలా ఉంటది. సో అది వెల్త్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో మనకు తెలియకుండానే మన బాడీ వైబ్రేషన్ ఒక రకంగా ఉంటుంది. మనం ఆ ఎనర్జీలో ఎన్నో పనులు చేస్తుంటాము. సో కాబట్టి ఇక్కడ హ్యాపీనెస్ కావచ్చు, ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, సో బాగుండడం కావచ్చు, వెల్ బీయింగ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకు ఇమోషనల్ వెల్త్ కింద వస్తుంది. మరి మనం కేవలం వెల్త్ క్రియేటర్స్ అంటే కేవలం ఒక, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మన యొక్క వీడియోస్ కానీ ఆడియోస్ కానీ చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వెల్త్ క్రియేటర్స్ అనగానే ఓకే వీళ్ళు డబ్బు సంపాదించడానికి కోర్స్ ఉన్నది అనుకుంటారు. అఫ్ కోర్స్ డబ్బు అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు మీకు ఇష్టమైన పని ఒకటి చేస్తున్నారు అనుకోండి, చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా మీకు ఒక మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగితే ఒక లేడీ, ఒక 60 years లేడీ, సో తనతో మాట్లాడడం జరిగింది. తను చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎనర్జీగా పనిచేస్తున్నది. సో వాస్తవంగా ఆ ఏజ్ లో అసలు ఆమె ఎంత యాక్టివ్ గా ఎలా పనిచేస్తున్నది నాకు ఆశ్చర్యం వేసింది. సో మేము తింటున్నప్పుడు తను వడ్డించడం కావచ్చు, తన యొక్క వర్కర్స్ ని మేనేజ్ చేయడం కావచ్చు, ప్రతిదీ టేస్ట్ చూడడం కావచ్చు, సో ఆమె మంచి ఫుడ్ సర్వ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అన్నమాట. సో ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా, చాలా టైం తీసుకొని మాట్లాడింది. అప్పుడు నేను అడిగాను, ఎందుకంటే మన కోర్స్ అదే కదా, అందుకే అడిగాను, అమ్మ ఏంటమ్మా నువ్వు ఇంత అలసిపోవట్లేదు, ఇంత ఏజ్ అయినా కూడా హ్యాపీగా పనిచేస్తున్నావు ఎందుకు అంటే, ఆమె ఒకటే అన్నది, ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి నాకు వేరే వాళ్ళకి ఫుడ్ పెట్టమంటే చాలా ఇష్టం అని చెప్పింది అనమాట. అంటే మరి ఎవరు గుర్తించారు ఇదని అడిగాను అనమాట. అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా ఈమె ఎప్పుడైనా ఫంక్షన్ జరిగితే ఈమె వంట చేసి పెట్టేది అనమాట. ఆమె వండడం చాలా ఎనర్జెటిక్ గా వండేది, అదేవిధంగా వాళ్ళకి సర్వ్ చేయడం కూడా చాలా ఎనర్జెటిక్ గా సర్వ్ చేసేది అనమాట. విసుగు లేకుండా, ఎలాంటి శ్రమ అనిపించకుండా ఆమె పనిచేసేది అనమాట. సో అప్పుడు మరి నీకు ఈ రెస్టారెంట్ పెట్టమని ఎవరు చెప్పారంటే, చిన్నప్పటి నుండి నన్ను అందరు అనేవాళ్ళు, నువ్వు మంచి రెస్టారెంట్ పెడితే మాత్రం తినేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనేవారు అని చెప్పింది అనమాట. అంటే నాకు అనిపించింది అప్పుడు, అంటే ఆమె తెలియకుండానే ఆమె ప్యాషన్ తెలుసుకొని ఆమె జీవిత లక్షణం వైపు ప్రయాణిస్తున్నది. చూడండి ఆమె మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నీ యొక్క పరిస్థితులు ఎలా ఉండే, నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ యొక్క ఫినాన్షియల్ ప్రాబ్లం అంటే పరిస్థితి ఎలా ఉన్నాయమ్మా అంటే, ఆమె చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే సరే అసలు నాకు డబ్బు అనేది చాలా తక్కువ ఉండే, సో కొన్ని డెట్స్, కొన్ని అప్పులు కూడా ఉండే, దానివల్ల నా హెల్త్ కూడా ప్రాబ్లం అయ్యేది, అదేవిధంగా నాకు బంధువులు కూడా సరిగ్గా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు,
అదేవిధంగా నేను ఎవరింటికన్నా వెళ్తే కూడా వాళ్ళు నన్ను డబ్బు అడుగుతారా అని అనే బాధతో నన్ను ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పింది. కానీ నేను చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో నేను నాకు ఇష్టమైన రెసిపీస్ నేను చేశాను సార్. ఇక్కడ చేస్తే అసలు ఒక 1000 రూపీస్ స్టార్ట్ చేసింది అమ్మాయి, ఒక 1000 రూపీస్ తోనే స్టార్ట్ చేసింది. కానీ ఆమె ఎనర్జీ చూడండి, ఆ 1000 రూపీస్ తో స్టార్ట్ చేసిన వ్యాపారం ఈరోజు లక్షలు దాటిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా ఇదంతా నడిపించింది ఎవరు అంటే ఇక్కడ డబ్బు మాత్రం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బు వెనకాల ఏదో నడిపిస్తున్నది ప్రతి ఒక్కరిని. ఒక డ్రైవింగ్ ఫోర్స్ కంపల్సరీ ఉంటది. ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అసలు అనేది మనం తెలుసుకోగలిగితే మాత్రం జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. సో తన యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే తన యొక్క ప్యాషన్. ఆమె వంట చేయడంలో ఆనందాన్ని చూస్తుంది, హ్యాపీగా ఉంటది. ఆమె ఆ సర్వ్ చేయడంలో వాళ్ళు తింటున్నప్పుడు, వాళ్ళు తిని హ్యాపీగా వెళ్ళిపోతున్నప్పుడు ఆమె తృప్తి పొందుతుంది. ఇంతకన్నా మంచి జీవితం ఎక్కడుంది చెప్పండి. సో ఎప్పుడైతే ఆమె ప్యాషన్ కి సంబంధించిన బిజినెస్ మొదలు పెట్టిందో అక్కడ ఆమె యొక్క ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఆమెకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది. అదే విధంగా ఆమెకు ఉన్నటువంటి డెట్స్ అప్పులు తీర్చుకొని ఈ రోజు బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉన్నది. అంటే చూడండి, ఈమె కేవలం డబ్బు పెట్టి నేను డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిందా, లేక అందరికి సర్వ్ చేయాలని పెట్టిందా అంటే ఇక్కడ రెండు ఒకటే లాగా కనబడతాయి, కానీ డిఫరెన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాకు డబ్బు కావాలి, నేను ఈ బిజినెస్ చేస్తా అనడం వేరు. నేను నాకు ఇష్టమైన పనిని బిజినెస్ గా మార్చుకుంటా అన్నప్పుడు డబ్బు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అందులో ఎనర్జీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం ఎనర్జీ అంటే ఏంటిదో చెప్పుకున్నాము, ఎనర్జీ బీయింగ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. సో కాబట్టి ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో మన జీవితంలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొన్ని పనులు కావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే మనం ప్రతిరోజు రిచువల్స్ చేస్తున్నాము, ప్రతిరోజు మెడిటేషన్ ప్రాసెస్ చేస్తున్నాము. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా ఎమోషనల్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి అనుకోండి, జనరల్ గా ఏం జరుగుతుంది చెప్పండి. సో డాక్టర్ దగ్గరికి పోలేని సమస్య. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే రిలేషన్ సెట్ చేస్తాడు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఒక టెంపుల్ కో, ఒక మసీద్ కో, లేక ఒక చర్చ్ కో వెళ్తారు కదా. ఇంకేమైనా ఉంటే, ఇంకేమైనా మందిరాలు ఉంటే రకరకాల ప్లేసెస్ కి వెళ్తారు. సో అప్పుడు ఏమైతుంది, అక్కడ ఏం జరుగుతుంది అంటే, సో వాళ్ళు కొన్ని రోజులు ప్రాక్టీస్ ఇస్తారు. ఒక 40 డేసా, ఒక 7 వారాల, లేక 11 వారాల. సో ఇలా వాళ్ళు ప్రాక్టీస్ ఇస్తారు ఒక 11 వారాలు. సో నాకు తెలిసినట్టు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో తన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దగ్గర సాయిబాబా టెంపుల్ కి వెళ్ళారు. అక్కడ పూజారి వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు 11 థర్స్డేస్ వచ్చి ఇక్కడ గుడి చుట్టూ తిరిగి ప్రసాదం పెట్టేసి మీరు ఈ విధంగా మీరు పూజ చేయండి అని చెప్పారు. అంటే 11 వీక్స్ అంటే 77 డేస్. అంటే వీక్లీ వన్స్ వెళ్తారు టెంపుల్ కి, కానీ ఏదో చేస్తున్నామనే భావన ఉంటది, ఏదో చేస్తున్నామనే భావన ఉంటది. సో కాబట్టి ఆ చేస్తున్నటువంటి భావన మైండ్ లో డెవలప్ అయ్యి నెమ్మదిగా కొంచెం పెరిగిపోయి ఆ 77 డేస్ అయిపోయే లోపే వాళ్ళ రిలేషన్ చాలా అద్భుతంగా సెట్ అయిపోయింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్తే నాకు జరిగిందని అనుకుంటారు. సో ఏదైనా కావచ్చు, బిలీఫ్ సిస్టమ్. ఇక్కడ నథింగ్ ఇస్ రాంగ్, ఎవ్రీథింగ్ ఇస్ రైట్. సో ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వాళ్ళకు జరుగుతూనే ఉంటది. మరి అలాగే 700 రోజులు పోయిన వాళ్ళు అదే టెంపుల్ కి 700 రోజులు పోయిన వాళ్ళకు హెల్త్ సెట్ కాలేదు, వాళ్ళ యొక్క రిలేషన్ సెట్ కాలేదు ఎందుకంటారు మరి అంటే, సో ఇక్కడ మనకు కంటిన్యూగా మనం ఆలోచిస్తుంటామో, మన యొక్క అఫర్మేషన్స్ కావచ్చు, మన యొక్క మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే టెంపుల్ కి వెళ్ళడం కావచ్చు, ఇలా కంటిన్యూగా ఎప్పుడైతే ఆలోచిస్తామో మన భావన అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నేను వెళ్తే తగ్గిపోతుందిలే అనడం కాదు, అక్కడ వెళ్ళి అక్కడ ప్రతి ఆ ప్లేస్ ని చూస్తూ, ఆ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఆ దేవుడిని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మమేకం అయిపోతారో అప్పుడు మీలో ఉన్నటువంటి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఎనర్జీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక పనిని పర్ఫెక్ట్ చేస్తామో, వర్క్ ఈజ్ వర్షిప్ అన్న విధంగా మనం చేస్తామో, అప్పుడు మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. మీరు ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళు కావాలనుకుంటే మనకు కావాల్సిందంటే ఎనర్జీ సిస్టమ్ లో పెరగాలి, మార్పు రావాలి. మరి ఎనర్జీ సిస్టమ్ లో మార్పు వచ్చేది, ఎనర్జీ సిస్టమ్ రేజ్ అయ్యేటువంటి మార్గాలు ఏమున్నవి అని మనం అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్.
రకరకాల మతాలు, రకరకాల కులాలు, అదేవిధంగా ఎన్నో స్పిరిచువల్ మార్గాలు, అదేవిధంగా మనకు సైకాలజికల్ మార్గాలు, ఏదైనా కరెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ రైట్. సో బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ ఆ ఆ విషయాన్ని పట్టుకొని కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇది వెల్త్ క్రియేటర్స్ అంటే మీరు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయము ఇది. సో చాలా ముఖ్యమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు చాలా ఈరోజు మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాము. బట్ అంతకన్నా ముందు ఏంటంటే, సో మీరు చేస్తున్నటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటరాక్టివ్ సెషన్. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉంటాయి. అందుకనే సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా మీరు పాటిస్తున్నటువంటి ఛాలెంజెస్ లో కావచ్చు, ఇంకేమైనా మీకు ఉన్నటువంటి డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమన్నా? ఈ డౌట్ అడగకూడదు అనేది ఏం లేదు, అన్ని ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్, సో మన యొక్క కోర్స్ అంతా కూడా కంప్లీట్ గా ఫిలాసఫీ, సైకాలజీ, అదేవిధంగా స్పిరిచువల్ సైన్స్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవన్నిటి మీద ఇంక్లూడ్ అయి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది అడగరాదని కూడా అవసరం లేదు, యూ కెన్ ఆస్క్ డైరెక్ట్లీ. ఓకేనా? రైట్. సో ఇంకా ఏమి యాడ్ అవుతాయి ఈ రోజు నుండి? ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మీరే. సో ఎందుకంటే మాకు రెస్పాన్సెస్ గ్రూప్ లో కనబడలేవు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా మేము డౌట్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది. ఎందుకంటే కంప్లీట్ గా మీరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే, ఆ గ్రూప్ లో ఆ లైవ్లీనెస్ ఉంటే మాకేమనిపిస్తుంది అంటే ఎస్, ఛాలెంజెస్ జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంటది. కేవలం షుగర్ అంటే షుగర్ ని పట్టుకోకండి. ఇంకా చాలా విషయాలు చెప్పాము మేము. ఇమాజినేషన్ చెప్పాము, గివర్స్ చెప్పాము, GIVER, గివర్. దీని మీద డౌట్ ఉన్నా కూడా మీరు రేపు మార్నింగ్ అడగొచ్చు. అంటే జీ అంటే గ్రాటిట్యూడ్ చెప్పాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఐ అంటే ఇమాజినేషన్ చేయాలి, మీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోగలగాలి, మీ మైండ్ కు ఒక బిగ్ పిక్చర్ ఇవ్వాలి. అదేవిధంగా విజువలైజేషన్ అంటే మీరు అది మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ, మీరు అనుకున్నది సాధించినప్పుడు మీ యొక్క మూమెంట్ ఎలా ఉంటది, అదంతా కూడా మీ యొక్క ఇయర్స్ తో వినే సౌండ్, మీ కళ్ళతో చూసే దృశ్యం, ఇవన్నీ చూడగలగాలి మీరు, విజువలైజేషన్. అదేవిధంగా ఈ అంటే ఎక్సర్సైజ్. సో దీనికి యాక్చువల్గా మనకు టైం లేదు, బట్ మీరు టైము చేసుకోండి. సో మన యొక్క మెడిటేషన్కి వచ్చే ముందు మీరు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది చిన్నదా పెద్దదా అని చూడకండి, బట్ ఇట్ లీవ్స్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. సో మార్నింగ్ కనుక కొంచెం ఎర్లీగా లేసి ఒక 5-10 minutes ఎక్సర్సైజ్ చేస్తే అసలు బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. బయట ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇది మస్ట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆర్ ఫర్ రీడింగ్ బుక్స్ చదవాలి. సో మనం ఇక్కడే ఉండి అన్ని నేను వింటూ ఉంటా చేస్తుంటా అంటే నో యూజ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఒక వ్యక్తి స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. ఇక్కడ మన కోర్సులో ఇంపార్టెంట్ విషయం ఏదో మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఒక వ్యక్తి స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాడు, ఒక పుస్తకం కొనుక్కున్నాడు. పుస్తకం కొనుక్కొని చదువుతున్నాడు. రోజు చదివి ఏ చెయ్యి ఎలా చేయాలి, ఈ చెయ్యి ఎలా చేయాలి, కాలు ఎలా కొట్టాలి, పొట్టు ఎలా ఉంచాలి అనేది చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది. సో తనకు మాత్రం ఈత రావట్లేదు. కారణం ఏంటంటే కారణం ఏమై ఉంటది? 3 months తన పుస్తకాలను చెప్పినట్టు చేస్తున్నాడు. అన్మ్యూట్ చేసుకోండి, ఇదంతా క్లోజ్డ్ గ్రూపే కదా, కంప్లీట్ ఇంటరాక్షన్ లో ఉండండి. వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. ప్రాక్టికల్స్ కూడా ఉంటే తొందరగా వస్తుంది, చదివితే కాదు. ఎస్. సో తను ఏంటంటే తన స్విమ్మింగ్ ఎలా చేయాలో చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ నీళ్ళలోకి మాత్రం దిగలేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, డేట్ అండ్ టైం గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని కోర్సులు నేర్చుకున్నా, యాక్షన్ లేకపోతే ఖచ్చితంగా రిజల్ట్ ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా ఉంటుంది అంటే లెక్కలు చదువుకున్నట్టు ఉంటుంది. లెక్కలు చదువుకుంటూ వస్తాయి, ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి.
ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎవరైనా చూడండి, యూనివర్స్ యొక్క లా. మీకు ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిందో అప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని రోజులు కంటిన్యూగా టైం పెట్టుకొని కొన్ని ప్రాక్టీసెస్ చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో కాబట్టి అంటే మా మిత్రుడికి ఒక సమస్య వచ్చింది, ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. సో వస్తే తను ఏంటంటే ఒక 40 days స్పెండ్ చేసి తను తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే నిన్న చెప్పుకున్నాం మనం ఏంటి, మన సబ్ కాన్షియస్ మైండ్ నుండే వస్తాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుండి వస్తుందంటే ఏంటిది, అప్పుడు ఎప్పుడో స్టోర్ అయినాయి. కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేసి దానికి ఇంకొక ఎమోషన్ యాడ్ చేస్తే కనుక అది నెమ్మదిగా వెళ్ళి అది గ్రో అయ్యి అది మేనిఫెస్టేషన్ అయ్యి హెల్త్ అనేది సెట్ అవుతుంది. సో ఇది మనం నెక్స్ట్ మన కోర్సులో చాలా క్లియర్ గా చాలా డీటెయిల్ గా నేర్చుకుంటాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఎంతవరకు మీరు పాటిస్తున్నారు. సో ఈ రోజు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మేము ఇచ్చిన విషయాలన్నీ కూడా ఎంత పర్సెంటేజ్ పాటిస్తున్నారు మీరు, నిజాయితీగా ఒప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో నిజాయితీగా ఒప్పుకుందాం, రేపు 100% చేద్దాం. ఎందుకంటే మాకు గ్రూప్ లో మెసేజ్ కనబడట్లేదు. సో మేము ఎప్పుడు కూడా చెప్పండి స్వామి. సార్ ఓకే అంటున్నా సార్. 100% చేస్తున్నారా? లేదు సార్ ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా రవికిషోర్ గారు? సో ఓకే, సో చెయ్యండి. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. రవికిషోర్ గారు నో అని చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్, వండర్ఫుల్. సో ఎందుకంటే నిజం అడ్మిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనర్జీ అనేది ఎక్కడ ఉందని. సో నేను నా లైఫ్ లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పి నెక్స్ట్ టాపిక్ సార్కు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని నేను క్లోజ్ చేస్తాను. సో నా లైఫ్ లో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగాను. సో నాకు నో యూస్. సో అప్పుడు అనిపించింది ఏంటి అఫర్మేషన్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటిది, ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి అని చాలా బుక్స్ చదివాను. చాలా బుక్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా కూడా కంటిన్యూగా, ఒక్కరోజు కాదు మై డియర్ ఫ్రెండ్స్, కంటిన్యూగా ఎంత ఎక్కువ రోజులు అది హ్యాబిట్ గా మారుతుందో అప్పుడు నీ జీవితం మారిపోద్దని నాకు అర్థమైంది. సో అప్పుడు నేను అది ప్రాక్టీస్ చేశాను. స్టార్టింగ్ ఏమైందంటే ఒక 3 days చేసి మళ్ళీ బ్రేక్ చేశాను తెలియకుండా. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 days చేసి బ్రేక్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి ఒక 13 days చేసి బ్రేక్ చేశాను. నో యూస్. సో అప్పుడు నేను ఏం చేశానంటే నాకు నేను టైం ఇచ్చుకున్నాను. టైం ఇచ్చుకొని ఒక 90 days పెట్టుకున్న ప్రోగ్రామ్. కానీ ఒక 25 days లో నా ప్రాబ్లం క్లియర్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గినటువంటి ప్రాబ్లమ్స్ నాకు తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయింది? బికాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మైండ్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. సో ఇక్కడ ఏంటంటే కొందరికి మేనిఫెస్టేషన్స్ ఉంటవి, కొందరికి హెల్త్ పరంగా ఉంటవి, కొందరికి రిలేషన్ పరంగా ఉంటది, కొందరికి మనీ పరంగా ఉంటది. సో అప్పుడు ఏంటంటే ఆ ఫార్ములా ఎక్కడ వర్క్ చేస్తుందో దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేస్తే కనుక మీరు మిగతా వాటిలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో కాబట్టి మరి ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, టైం కేటాయించాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా చేస్తూ పోవాలి. సో మన ఈ ఫీల్డ్ లో ఇప్పుడు చూడండి, లైఫ్ లో సెటిల్మెంట్ లేక చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు చూస్తే ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా అంటే లేవు. మరి అదే 10th class 8th class చదివినటువంటి నార్త్ ఇండియన్స్, అది మార్వాడీస్ కావచ్చు, గుజరాతీస్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్, మరి వాళ్ళందరూ సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ అంటే అందులో కొంత పర్సెంటేజ్ లేకపోరు. బట్ విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు సంపాదించగలుగుతున్నారు, ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఎందుకు ఎదుగుతున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే కనుక డిఫరెన్స్ ఒకటే, కన్సిస్టెన్సీ. ఎస్, కన్సిస్టెన్సీ మై డియర్ ఫ్రెండ్స్, కంటిన్యూగా ఉండడం.
నాకు తెలిసిన ఒక మార్వాడి షాప్, అది ఎక్కడో ఒక మూలకు పెట్టెడతాను. ఒక 5 years బ్యాక్ నేను మా బ్రదర్కి చెప్పాను నేను. సో తను ఒక మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళు కంటిన్యూగా చేస్తారు. వర్షం వచ్చినా, షైన్ ఆర్ రెయిన్, వర్షం వచ్చినా ఎండ ఉన్నా ఖచ్చితంగా చేసి తీరుతారు ఆ పని అని నేను చెప్తే వాడు నమ్మలేదు. బట్ రోజు ఎప్పుడు చూసిన టైం మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే నైట్ 10:30కి క్లోజ్ అయ్యేది. ఏ రోజు కూడా ఆ షాప్ షట్టర్ వేసింది చూడలేదు. మరి తను నాకు తెలిసి ఒక 10,000తో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు కావచ్చు, కానీ ఈరోజు ఒక మిలియనర్ అయ్యాడు. ఒక పెద్ద హోల్సేల్ షాప్ పెట్టుకున్నాడు తను, చాలా చిన్న ఏజ్. అంటే ఈ డబ్బు ఎక్కడి వస్తుంది అనుకుంటా? భ్రమలో ఉండకండి. డబ్బు 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 అంటే డబ్బు సంపాదిస్తుంది అనే భ్రమలో ఉండకండి. మన మైండ్ సెటే కారణం. గుర్తుపెట్టుకోండి. ద సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకం చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. డబ్బు అంటే ఏదో కాదు, డబ్బు అంటే ఒక ఆలోచన. ఒక ఆలోచనే మాడిఫై ఫామ్ అనేది డబ్బులాగా మారుతుంది. చూడండి, అందుకనే మనం అంతా కూడా ఆలోచనలు, ఇమోషన్స్ పైన చాలా రీసెర్చ్ చేస్తాం మనం. ఎందుకంటే అదే మెయిన్ రీజన్. ఒక మనిషి యొక్క స్వభావం కరెక్ట్ లేకపోతే ఉన్న డబ్బు పోతుంది. తన యొక్క స్వభావంలో సెట్ చేసుకుంటే డబ్బు వస్తుంది మళ్ళీ. సో కాబట్టి యువర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్, యువర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. సో ఇంకా మరి ఈ కోర్సులో మీరు ఇంకా పాటించాల్సిన విషయాలు ఏంటి? సో మరి ఈ రోజు నుండి అంటే రేపు మార్నింగ్ నుండి ఖచ్చితంగా అన్ని పాటిస్తే లాభం. పాటించకుండా కొన్ని రోజుల తర్వాత పాటిస్తే లాభం ఉండదు. ఎప్పుడైతే వేడి మీద ఉంటామో అప్పుడే జరగాలి. ఆయుధం అనేది తయారు కావాలి. సో ఇంతకన్నా ద బెస్ట్ టైం మీకు ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కంప్లీట్ మార్నింగ్ మెడిటేషన్ సెషన్ జరుగుతుంది. మీకు కొన్ని ఛాలెంజ్ ఇచ్చాము, ఇంకా రోజుకు ఒక ఛాలెంజ్ ఇస్తాము. అది పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి. మార్చుకోవాలని లేకపోతే మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు. కాబట్టి ఆ ఛాలెంజెస్ మీరు పాటిస్తున్నప్పుడు అందులో ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. ఒకసారి ఎనర్జీని ఫీల్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది నాలో ఎంత అద్భుతమైన విషయం ఉన్నదని. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ప్రతిదీ ఛాలెంజెస్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. ఛాలెంజెస్ ద్వారా మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఈ విషయాలు మీకు అర్థం కాదు. ఒక్క విషయంలో మీరు సక్సెస్ సాధించే వరకు, ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, ఏదో ఒక చిన్న విషయంలో మీరు సక్సెస్ సాధించేంత వరకు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఒక్కసారి సాధించిన తర్వాత అసలు మీ మైండ్కు అర్థం కాని అద్భుతం జరిగింది అనుకోండి మీ జీవితంలో, ఎంత వండర్ఫుల్ ఉంటుంది జీవితం. ఒక చిన్న మేనిఫెస్టేషన్ జరిగింది అనుకోండి, అసలు చిన్నగా జరిగిందంటే పెద్దది కూడా జరుగుతుందని అర్థం. మీ జీవితంలో మేనిఫెస్టేషన్ జరగని వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి ఊహించుకోండి. ద సీక్రెట్ యొక్క అర్థం కూడా అదే. కొన్ని లక్షల పుస్తకాల సేల్స్ జరిగినాయి అక్కడ. ఎందుకు అంటే కేవలం మీ శక్తి సామర్థ్యాలు డెవలప్ చేసుకుంటే మీరు ఎంత సంపాదించవచ్చు, ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది అక్కడ డిస్కస్ చేశారు. సో కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా పోస్ట్ చేయండి, పోస్ట్ పెట్టండి. ఇక్కడ ఏమి మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, ఎలాంటి ప్లేస్ లో ఉన్నారు, ఎలాంటి వీడియోస్ పెట్టారు అని ఎవరు చూడరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు చూడరు. ఈ గ్రూప్ లో పెడతారు. అంత నైస్ గా రావాలి, అంత ఎడిట్ చేయాలి అవసరం లేదు. ఎలా వస్తే రా వీడియోస్ పెట్టండి. వెరీ సింపుల్. ఈరోజు నేను మార్నింగ్ మెడిటేషన్ చేశాను, చాలా అద్భుతంగా అనిపించింది. అద్భుతంగా అంటే ఏమనిపించింది, నాకు ఆ బాడీ అంతా హెవీ అనిపించింది. ఇంకొకరు ఏంటి, నా బాడీ అంతా అలా థ్యాంక్స్ చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎన్నడూ అనిపించినటువంటి ఆనందం నాకు ఈరోజు అనిపించింది. చెప్పండి. సో ఈరోజు నేను అసలు యాక్చువల్ గా షుగర్ మానేసినప్పటి నుండి నా బాడీ చాలా లైట్ గా అనిపిస్తుంది. సో కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా, కానీ హెల్త్ పరంగా నా బాడీ విషయంలో, నా మైండ్ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. పెట్టండి ఒక వీడియో, ఓకేనా? రైట్. ఆ విధంగా 2-way కమ్యూనికేషన్ అనేది మస్ట్. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. సో మీ యొక్క జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. మీరే ఇక్కడ మేమేం చేయం, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఏం చేయలేరు. మీరు సాధన మీ నుండి మొదలైతేనే ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రపంచంలో ఎలాగూ మనం బ్రతకాలి. బ్రతుకుతుందామా, జీవిద్దామా, ఏదో క్రియేట్ చేద్దామా? మనలాంటి వాళ్ళకి అంటే
ఇప్పుడు ఎవరైతే ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా విషయాలు మనం మన యొక్క మెయిన్ కోర్సులో డిస్కస్ చేస్తాం. బట్ సో ఇదంతా కూడా మనకు ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఖచ్చితంగా విషయాలను ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వాటిని మాతో షేర్ చేసుకోండి. సో మీరు ఒక్క విషయం షేర్ చేసుకుంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం తెలుసా? సో కాబట్టి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఓకే, సీ యూ. సార్ వస్తారు రిమైనింగ్ సెషన్. సో లెట్ us వెల్కమ్ రాంప్రసాద్ సార్. Hello, wealth creators. How are you all? గుడ్ ఈవినింగ్ సార్. Good evening, good evening, sir. Good evening. ఎలా ఉన్నారు అందరూ? వి ఆర్ So, ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? fine, 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 sir. Thank you so much. So, my dear friends, ఇందాక సార్ చెప్పింది వెల్త్ క్రియేటర్స్ అంటే ఏంటి అనే డెఫినేషన్ చెప్పారు, రైట్? వెల్త్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, చాలా విషయాలు మనం కేర్ చేయాలి, రైట్? యా రవికిషోర్ గారు, ఫైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ సెషన్ ఒకటి జరిగింది, దాంట్లో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఎనర్జీ డౌన్ అవుద్దో, మన వెల్త్ క్రియేటర్స్ లో ఎనర్జీ పెంచుకోవాలంటే ఒక సిగ్నేచర్ మూవ్మెంట్ ఉంటుంది అని మనం అనుకున్నాం, రైట్? గుర్తుంది ఎవరికైనా? ఎస్ సార్. యా, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు మన సిగ్నేచర్ మూవ్మెంట్ ఏంటి, సిగ్నేచర్ వర్డింగ్ ఏంటి అని. ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ. వావ్, వండర్ఫుల్, సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ ఎనర్జీని మనం తీసుకురావాలంటే అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. యా రవికిషోర్ గారు బయట ఉన్నట్టున్నారు, అయినా పర్లేదు సార్, ఒక 2 minutes, ఒక జస్ట్ 1 minute వరకైనా ఆన్ చేసుకోండి. సో మరి ఎనర్జీని ఎవరు పెంచుతారు ఇప్పుడు? మేడమా? ఎవరు రెడీగా ఉన్నారు ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి? సరే, ఓకే, రెడీ? ఎస్ సార్, రెడీ సార్. యా, కమ్ ఆన్ వెల్త్ క్రియేటర్స్. ఎనర్జీ Energy, ఎనర్జీ energy, ఎనర్జీ energy, ఎనర్జీ energy. ఎనర్జీ అందరూ ఎనర్జీ unmute చేసుకోవాలి. ఎనర్జీ 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 ఎనర్జీ. యా మై డియర్ ఫ్రెండ్స్, ఎనర్జీ unmute ఎనర్జీ చేసుకోండి. ఎనర్జీ Wealth ఎనర్జీ creators, ఎనర్జీ energy, ఎనర్జీ energy, ఎనర్జీ energy, ఎనర్జీ energy, ఎనర్జీ Come on, ఎనర్జీ wealth creators. energy, 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 energy. energy, 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 energy. energy, 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 energy. Wonderful. ఎనర్జీ Yes. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం ఇక్కడికి వచ్చినామంటే ఒక చిన్న పిల్లల్లా అయిపోవాలి, ఓకేనా? బికమ్ ఏ కిడ్స్. వాళ్ళలో ఎంత ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఒక పాప మాట్లాడుతుంది ఎనర్జీ ఎనర్జీ అని, చూసారా ఎంత యాక్టివ్ వాయిస్ ఉంది? అండ్ మీరు చిన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, చిన్న మ్యూజిక్ వస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో మూమెంట్ వస్తుంటది. ఎస్. Yes, sir. సో ఏంటంటే వాళ్ళ మైండ్ అంత ఓపెన్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మన వెల్త్ క్రియేటర్స్ లో ఎస్పెషల్ గా మీటింగ్స్ నడుస్తుంటాయో అంత హై ఎనర్జీతో ఉండాలి, అంతే జస్ట్ పిల్లలు అయిపోవాలి. అంటే మీకు ఏది నచ్చితే అది చేయడానికి ఆస్కారం ఉండేది మన గ్రూప్ లో, అంత ఓపెన్ గా ఉంటది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనం పెద్దగా అవుతున్న కొద్దీ చిన్న పిల్లల నుండి మనం మర్చిపోయి మనం మన మైండ్ లో చాలా నెగిటివ్ లిమిటేషన్స్ పెట్టుకున్నాం. ఇది చేయొద్దు, ఇట్లుండొద్దు, ఇట్లానే ఉండాలి, ఇదే మాట్లాడాలి, ఇదే చేయాలి అని. దానివల్ల ఈ రోజు మనం కొత్త పనులను వెతుక్కొని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అంతేకాకుండా ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ని తగ్గించుకునే పరిస్థితులు కూడా మనం లేదు. మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక సైంటిస్ట్ అంతా కలిసి చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. అది ఒక చేప మీద చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ చేపను తీసుకొచ్చి పెద్ద అక్వేరియంలో వేశారన్నట్టు. ఒక 1 month దాన్ని అట్లా ఫ్రీగా వదిలేశారు, ఇంకా ఫీడింగ్ ఇస్తూ. ఆ చేప ఈ ఎండ్ నుండి ఈదుకుంటూ లాస్ట్ చివరి ఎండ్ వరకు వచ్చేది. ఆయన చివరి ఎండ్ తగిలిన వెంటనే మళ్ళీ ఈదుకుంటూ లాస్ట్కి వెళ్ళేది. ఒక రోజు ఆ సైంటిస్టులు అంతా ఏం చేశారంటే, ఆ
దాంట్లో aquarium లో ఒక మధ్యలో చిన్న పలక పెట్టారనమాట, ఒక గ్లాస్ స్లేట్. మెల్లగా చేప ఈదుకుంటూ వచ్చింది, మధ్యలో ఉన్నటువంటి స్లేట్ తాకింది గ్లాస్ కి, మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ అట్లానే మళ్ళీ తిరిగి వచ్చింది, ఒక గ్లాస్ స్లేట్ అడ్డం వచ్చింది, దాన్ని తాకింది, మళ్ళీ తిరిగి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇట్లా 1 month కంటిన్యూ అయింది. 1 month అయిన తర్వాత ఆ సైంటిస్టులు ఆ పలకను తీసేశారు అన్నాడు. తీసిన తర్వాత ఆ చేప అక్కడి వరకు ఈదుకుంటూ వచ్చి ఆ పలక వచ్చి ఉన్న ప్లేస్ వరకు రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. ఆయన తన జీవిత కాలం మొత్తం కేవలం ఆ పలక దగ్గరికి రావడం, ఆ పలకకు తలగకుండానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే తన మైండ్ లో ఒక హ్యాబిట్ ఫామ్ అయిపోయింది. నేను ఇంత దూరం వచ్చినా, ఇక్కడ ఏదో పలుకు ఉంటుంది, దాన్ని తాకడం ఎందుకు, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా. మళ్ళీ నేను ఇంత దూరం వచ్చినా, ఇక్కడ ఎట్లాగో పలుకు ఉంటుంది, ఆ పలక నేను ఎట్లా బ్రేక్ చేయలేను అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. అట్లా మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మన జీవితంలో మనకి తెలియని పలకల్ని, ఆ తెలియని బ్లైండ్ బిలీఫ్స్ ని మన మైండ్ లో పెట్టుకున్నాం. అవి ఏమవుతాయంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ట్రిగర్ చేస్తాయి మనల్ని. రైట్, ఇక్కడికి వచ్చినావా, నువ్వు ఈ పని చేయాల్సిందే, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, చాలా మందికి ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ దీన్ని బ్యాడ్ అని చెప్పలేం, ఇది వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి చాలా మంది ఆడుతున్న టాక్టిక్స్ కూడా ఉండొచ్చు. మనము పెట్టిన ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే నో షుగర్ ఛాలెంజ్. నో షుగర్ ఛాలెంజ్ లో అసలు బేసిక్ గా మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ షుగర్ కన్జంప్షన్ చేసేది కేవలం టీ వల్లనే. రోజుకి ఒక్కొక్కరు 2-3 కప్పుల టీలు తాగుతుంటారు కంటిన్యూస్ గా. దానివల్ల ఒక్కో పర్సన్ పర్ మంత్ మొత్తంలో 1 కిలో చక్కెర బుక్కుతున్నాడు తెలియకుండా. మరి ఇవన్నీ ఎట్లా ఫామ్ అయినాయి అంటే, మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, బయటకు వచ్చిన వెంటనే ఏదోటి తినాలి, ఏదోటి వేడిగా తినాలి. ఆ వేడిగా తినేది తాగేది ఖచ్చితంగా టీ అయి ఉండాలి. ఫస్ట్ హ్యాబిట్ ఒకటి ఫామ్ అయిపోయింది మన బ్రెయిన్ లో. అండ్ ఈవినింగ్ అయింది, ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటాం, స్కూల్ అయిపోయింది, స్కూల్ నుండి ఇంటికి వస్తుంటాం, మధ్యలో ఏదో ఒక ఫ్రెండ్ కలుస్తుంటాడు, ఏం చేద్దాం, ఒక టీ తాగుదాం. మళ్ళీ వెంటనే మన మైండ్ లో ఈవినింగ్ అయిందంటే ఒక ట్రిగ్గర్, ఆ ట్రిగ్గర్ ఫామ్ అవుద్ది. ట్రిగ్గర్ ఫామ్ అయిన వెంటనే మన బ్రెయిన్ యాక్టివేట్ అయింది, రైట్, నువ్వు ఈ టైంలో ఈ పని చేయాల్సిందే. ఇట్లా నెగటివ్ హ్యాబిట్స్ చాలా ఫామ్ అయినాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మనము ఈ 14 days లో ఫస్ట్ మన బ్రెయిన్ ని యాక్టివేట్ చేసుకుంటుంటాం. ఏవైతే నెగిటివ్ గా మన మైండ్ లో ఫామ్ అయినాయో, సబ్ కాన్షియస్ మైండ్ లో, వాటిని ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా బ్రేక్ చేసుకుంటూ బయటకు వస్తుంటాం. ఆ బ్రేక్ చేసే విధానంలో ఫస్ట్ బ్రేక్ చేసేది నో షుగర్ అండ్ నో జంక్. దానికోసమే ఫస్ట్ హ్యాబిట్ గా దీన్ని బ్రేక్ చేయమని పెట్టింది, ఈ ఛాలెంజ్ ఇచ్చింది. ఈ 14 రోజుల్లో మనం ఇచ్చే ఛాలెంజెస్ ని ఒక్కొక్క దాన్ని మనం బ్రేక్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా ఆఫ్టర్ 14 days మన బ్రెయిన్ మనం చెప్పిన మాట మనకు వింటుంటుంది. ఎస్, ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుద్ది అని మన మైండ్ మనల్ని అర్థం చేసుకుంటుంది, మనల్ని నమ్ముతూ ఉంటుంది. ఇవి చేయనంత వరకు, ఈ ఛాలెంజెస్ ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయనంత వరకు మనం ఏది చెప్పినా ఈ చెవి నుండి వస్తుంది, ఈ చెవి నుండి బయటకు వెళ్ళిపోతుంటుంది. మధ్యలో ఉన్న బ్రెయిన్ కి మాత్రం ఏది ఎక్కదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి దీనికోసం మనం హ్యాబిట్స్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసుకోవాలి అండ్ కొత్త హ్యాబిట్స్ ని ఫామ్ చేసుకోవాలి. సో మరి కొత్త హ్యాబిట్స్ ని ఫామ్ చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యా, స్క్రీన్ షేర్ అయిందా మై డియర్ ఫ్రెండ్స్? స్క్రీన్ షేర్ అయిందా? నో సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ 14 days చేయాల్సిన దాంట్లో ఫస్ట్ ఏంటంటే మన మైండ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మన హ్యాబిట్స్ ని, పాత హ్యాబిట్స్ ని మార్చుకోవాలి, కొత్త హ్యాబిట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. మరి హ్యాబిట్స్ మనల్ని ఎట్లా ప్రభావితం చేస్తుంటాయంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్వైరన్మెంట్. మనం ఉన్న ప్రాంతం, మనం ఉండే ప్రాంతం వల్ల మనలో చాలా రకాల కొత్త హ్యాబిట్స్ వస్తుంటాయి. కొన్ని హ్యాబిట్స్ మనకున్న పాత హ్యాబిట్స్ కూడా వదిలేసుకునే అవకాశం ఉంటుంటుంది. మీరు చూడండి, ముఖ్యంగా కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మందికి ఇలాంటి, అంటే టీ తాగడం కావచ్చు, లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్ కావచ్చు, అండ్ ఈవినింగ్ అయితే పార్టీలకు వెళ్ళే హ్యాబిట్, ఇది కంప్లీట్ వాళ్ళకున్న సర్కిల్ వల్లనే ఇది ఫామ్ అవుతుంటుంది. అండ్ కొంతమందిని చూడండి,
ఎవరైతే జిమ్ కి వెళ్తుంటారో, లేకపోతే కొంతమంది ఒక ట్రైనింగ్ క్లాస్ లోకి వెళ్తుంటారో, మ్యూజిక్ కావచ్చు, ఇంకా ఏదైనా, వాళ్ళ హ్యాబిట్స్ అన్ని కొంచెం వేరుగా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఆ విధంగానే ఉంటుంటది. జిమ్కి వెళ్ళే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎవరు కూడా అసలు టీని అసలే కన్జ్యూమ్ చేయరు, షుగర్ ని అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేస్తుంటారు, ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటుంటారు. ఎందుకంటే ఒకసారి మనం జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పీపుల్, అక్కడ మనకు కలిసినటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఓన్లీ హెల్త్ కాన్షియస్ గా మాట్లాడుతుంటారు. నేను ఈరోజు ఇవి కంప్లీట్ గా అవాయిడ్ చేసిన, ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నా, ఓన్లీ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తున్నా అనుడితోనే మన మైండ్ లో మెల్లిమెల్లిగా యాక్టివేట్ అవుతుంటాయి అనమాట. ఆహా, నేను కూడా ఈ పనులు చేయాలి కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 14 days వీఆర్ ఇన్ ఏ గ్రేట్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా జీవితాన్ని మార్చుకోవాలని గొప్ప నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇలాంటి టీం దొరకడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఇంతకు ముందు మన జీవితాన్ని ఒకసారి చూసుకుంటే మన సర్కిల్ ఎట్లా, మన మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో, మన ఫ్రెండ్స్ మైండ్ సెట్, మన రిలేటివ్స్ మైండ్ సెట్ అంతా ఒకటే ఉంటుంది. కానీ ఈ 14 days లో మనం చూస్తున్న ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా హై లెవెల్లో ఉంటుంది. మీరంతా చూడండి, ఒకరు ఒక ఛాలెంజ్ తీసుకున్న తర్వాత కొంతమంది 100% ఎక్సిక్యూట్ చేస్తున్నారు, కొంతమంది 60%, కొంతమంది 80% వచ్చింది. అంటే అట్లీస్ట్ దే స్టార్టెడ్, వాళ్ళ జీవితంలో నేను మారాలి, ఈ ఛాలెంజెస్ ని ఫాలో అప్ చేయాలి అని కొంచెం కొంచెంగా మారుతూ వచ్చేయాలి. సో రేపటి నుండి వీటిని 100% ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. అండ్ ఎగ్జిక్యూట్ చేస్తూ సార్ చెప్పినట్టు మనం గ్రూప్ లో ఒక ఫోటో పెట్టాలి. రైట్, నేను ఈ రోజు సక్సెస్ఫుల్ గా నా హ్యాబిట్ ని, నేను చేస్తున్నటువంటి నా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాను, నేను నా ఛాలెంజ్ ని బ్రేక్ దాన్ని కంటిన్యూ చేశాను, బ్రేక్ చేయలేదు అని ఒక పోస్ట్ పెట్టండి. అండ్ సెకండ్, మై డియర్ ఫ్రెండ్స్, పీపుల్, మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ ఆలోచనలు మనల్ని చాలా ప్రభావితం చేస్తుంటాయి అన్నట్టు. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చాయ్ తాకుంటే మొత్తం అంటే ఏమన్నా హెల్త్ అంత ఫామ్ అవుద్దా, ఒకసారి చాయ్ తాగొచ్చులే, నాతో బయటికి రా, ఈ ఒకసారి తాగితే ఏం కాదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి నిదానంగా చెప్పండి, నేను ఒక ఛాలెంజ్ లో ఉన్నాను, నేను ఒక గైడెన్స్ లో ఉన్నాను, నేను ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఉన్నాను, సో ఈ 14 days నేను తాగట్లేదు అని వాళ్ళకి కరాఖండిగా చెప్పేయండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రిచువల్స్ అంటే మనం ఆల్రెడీ గివర్ అని ఒక టాస్క్ ఇచ్చామన్నమాట. ఈ గివర్ ని మార్నింగ్ గ్రాటిట్యూడ్ అయితే మనం అందరం యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మిగిలిన ఇమాజినేషన్ ఎట్లా కంటిన్యూ చేయాలి, విజువలైజేషన్ ఎట్లా, ఎక్సర్సైజ్ ఎట్లా, రీడింగ్ ఎట్లా అనేది. సో మిగిలిన ఈ ఫోర్ థింగ్స్ ని కూడా మనం ఎట్లా కంటిన్యూ చేయొచ్చు, వాటిని ఈ 14 days లో ఒక హ్యాబిట్ గా ఎట్లా మార్చుకోవచ్చు మనం నెక్స్ట్ స్టెప్ లో మనం చూస్తుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే హ్యాబిట్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుడ్ హ్యాబిట్స్, ఇంకొకటి బ్యాడ్ హ్యాబిట్స్. సో ఎవరైనా చెప్పగలరా అసలు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? మనం వింటుంటాం గుడ్ హ్యాబిట్ అంటే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని. అసలు నిజంగా బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏంటి? తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చిన శాశ్వతంగా మనకి హాని చేసేదే బ్యాడ్ హ్యాబిట్. వండర్ఫుల్, సూపర్. సో ఇంకా ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే? ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్. బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి తాత్కాలికంగా మనకి ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ దీర్ఘకాలికంగా మన జీవితాన్ని చాలా ఘోరంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ రోజు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మనం అనుకుంటాం ఏదో స్మోకింగ్ చేయడము, లేకపోతే అంబార్ గుట్కా బుక్కడము అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అవి మాత్రమే కాదు, మన జీవితంలో మనకు తెలియకుండా చేస్తున్న చాలా థింగ్స్ మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ రోజు మనం చూస్తే ఫోన్ ద్వారా సోషల్ మీడియా అనేది మన చేతిలోకి వచ్చింది. ప్రతి ఒక్కరి పిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి. చూడండి, ఖాళీ సమయం దొరికితే ఫోన్ తీసుకోవడం, దాంట్లో స్క్రోలింగ్ చేసుకుంటూ ఉండడం. దీనివల్ల మన విలువైన సమయం, చాలా విలువైన సమయం మనకు తెలియకుండానే గడిచిపోతుంటది, నీళ్ళలో కలిసిపోతుంటది. ఇది కూడా చాలా పెద్ద హ్యాబిట్, చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఈ పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ని మనము కంప్లీట్ గా బ్రేక్ చేయాలి. కానీ పాసిబుల్ అవుతుందా? అస్సలే కాదు. ఎందుకో తెలుసా? వెంటనే మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే నీకు రీల్ పంపించిన ఒకసారి చూడు అంటాడు. అది ఒకసారి ఓపెన్ చేస్తాం, అది చూసేలోపు గంట టైం అవుతుంది, దాంట్లోనే పోతుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ టైంలో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ని తగ్గించుకొని
వాటిని గుడ్ హ్యాబిట్స్ గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అంటే దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్. ఎలాగో మనం ఫోన్ అయితే పక్కన పెట్టలేం, ఎలాగో సోషల్ మీడియాని మనం పక్కన పెట్టలేం, కానీ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ మన ఫోన్ యూజ్ చేసుకుంటూ ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకోగలిగితే మనం స్పెండ్ చేసే ఒక 1 అవర్ని, ఒక హాఫ్ అన్ అవర్ని మన జీవితానికి ఒక దీర్ఘకాలిక లాభానికి మనం వాడుకోవచ్చు. రైట్? సో దీనికోసం ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ గా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నో షుగర్, నో జంక్. దాంతో పాటు థర్డ్ ఛాలెంజ్, ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ చాలా బ్యూటిఫుల్ ఛాలెంజ్, మీ జీవితాన్ని కంప్లీట్ గా మార్చే ఛాలెంజ్. మేము ది సబ్ కాన్షియస్ మైండ్, ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఆడియో బుక్ ని మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. కంప్లీట్ ఆడియో బుక్. దీన్ని మీరు మొబైల్ ముట్టిన వెంటనే మీ మైండ్ లో ట్రిగ్గర్ కావాల్సిన పాయింట్ ఏంటంటే నేను యూట్యూబ్ లో ఆడియో బుక్ ఓపెన్ చేయాలి అని ఆ బుక్ ఓపెన్ చేసి అట్లీస్ట్ 5 minutes, ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు అది విని మీకు నచ్చిన పాయింట్ ని వెంటనే మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా. ప్రతిరోజు సబ్ కాన్షియస్ మైండ్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు నచ్చిన పాయింట్ ని విన్న దాంట్లో ఏ పాయింట్ అయితే నచ్చితే ఆ నచ్చిన పాయింట్ ని ఖచ్చితంగా మన గ్రూప్ లో మీరు వీడియో రికార్డింగ్ పెట్టినా పర్లేదు, ఎంతో రాసి పెట్టినా పర్లేదు, టెక్స్ట్ మెసేజ్ చేసినా పర్లేదు, కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ మై డే ఫ్రెండ్స్, మనం అనుకున్నాం ఈ 14 days లో రోజు రోజుకు ఒక్కొక్క ఛాలెంజ్ పెరుగుతూ ఉంటది. అండ్ ఎస్పెషల్ గా సార్ చెప్పినట్టు మన వెల్త్ క్రియేటర్స్ లో ఇక్కడికి వచ్చింది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కాదు, ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి. ఎవరైతే ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళంతా ఈ హ్యాబిట్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయండి. ఈ 14 రోజులు చేస్తూ ఉన్నది మీ జీవితాంతం కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు దీర్ఘకాలికంగా వచ్చే 1 year లో ఒక గ్రేట్ చేంజెస్ ని మీరు చూడగలుగుతారు. అండ్ మై డే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది, ఎట్లా ట్రిగ్గర్ అవుతుంటది, అసలు ఏంటి మన మైండ్ ఎట్లా పనిచేస్తుంటది అని మనం చూస్తుంటే మనం మార్నింగ్ పడుకుంటాం. సో మార్నింగ్ పడుకొని లేచిన వెంటనే మన బ్రెయిన్ ఒక మాట చెప్తుంటది మనకు తెలియకుండానే, రైట్, నువ్వు లేచినావు కదా, వెంటనే వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకొని రాపు. ఇది మనకు తెలియదు, కానీ మనం లోపలికి వెళ్తాం, బ్రష్ చేసుకుంటాం, బయటకు వస్తాం. బ్రష్ చేసుకొని బయటికి రాగానే మన జీర్ణశయంలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయిపోయి, రైట్, వెంటనే ఒక యాసిడ్ ని రిలీజ్ చేస్తుంటాయి. రైట్, మనోడు బ్రష్ చేసుకున్నాడంటే ఆకలి వేస్తుంది, నేను ఆకలి వేయాలి అని ఆటోమేటిక్ యాసిడ్స్ అని బయటకు వస్తాయి. బయటికి రాగానే మనకు ఆకలి వేయడం మొదలెడుతుంటుంది. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క హ్యాబిట్, అంటే ఒక హ్యాబిట్ కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంటర్లింక్డ్ గా కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని క్యూ అంటారు, దీన్ని సైకాలజికల్ గా క్యూ అంటారు అనమాట. ఈ క్యూ సిస్టమ్ ఎట్లా ఫామ్ అవుతుంటది అంటే, ఫస్ట్ మనం లేవగానే బ్రష్ చేసుకోవడం, బ్రష్ చేసుకోగానే స్నానం చేయాలి, బాడీ ఫ్రెష్ గా అయిపోవాలి, బాడీ ఫ్రెష్ అయిపోగానే ఏదో ఒకటి తినాలి, తిన్న తర్వాత వెంటనే బయటికి వెళ్ళాలి అనే ఒక క్యూ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ గుడ్ హ్యాబిట్స్ కి ఒక క్యూ ఫామ్ చేసుకోవాలి, మన బ్యాడ్ హ్యాబిట్స్ ని బ్రేక్ చేయాలన్నా కూడా ఒక క్యూ, ఆ క్యూని కట్ చేయాలి, లేకపోతే క్యూని ఫామ్ చేసుకోవాలి. సో ఇందాక సార్ చెప్పారు ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, చేయాలి అని. సో మరి ఎక్సర్సైజ్ కి క్యూ ఎట్లా ఫామ్ చేసుకోవాలి ఒకసారి మనం మాట్లాడుకుందామా? మనం మిస్ కాకుండా ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ఒక చిన్న క్యూ ఫామ్ చేసుకుందాం. ఒకవేళ ఈ క్యూని మనము ఫామ్ చేసుకొని మనం ఫాలో అయితే నిజంగా 14 days ఈ ఎక్సర్సైజ్ ని కంటిన్యూ చేస్తూ ఇలానే 365 days చేయగలిగితే మన బాడీలో 100% ఒక డ్రాఫ్టిక్ చేంజెస్ వస్తాయి. ఎందుకు అంటే షుగర్ మానేస్తున్నాం, నో జంక్, అండ్ రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్ గా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి వెల్త్ లో ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. మనం అనుకున్న వెల్త్ లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఒక పార్ట్ అయిపోయినట్టే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎట్లా క్యూ ఫామ్ చేద్దాం అంటే వెరీ సింపుల్. మనం ఎప్పుడైతే బ్రష్ చేసుకొని వాష్రూమ్ కి వెళ్ళాలని మనం అనుకుంటామో ఆ టైంలో ఏదైనా ఒక ఎక్సర్సైజ్ మనం చేద్దాం. బ్రష్ చేసుకునే ముందే ఖచ్చితంగా ఒక చిన్న ఎక్సర్సైజ్, చాలా పెద్దది అవసరం లేదు, చాలా చిన్నది. అది ఏంటి అంటే మేబీ ఒకవేళ మగవాళ్ళు అయితే మనం పుషప్స్ కొట్టవచ్చు. ఆ పుషప్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ 10 మాత్రమే. లేదు పుషప్స్ వీలవ్వట్లేదు అంటే సిటప్స్, కూర్చొని లేవడం.
అట్లీస్ట్ ఒక 10, ఎక్కువ అవసరమే లేదు, ఓన్లీ 10. ఎప్పుడు అంటే మనం బ్రష్ చేసుకునే ముందే, మన మెడిటేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత అయినా అయిపోక ముందైనా మనం బ్రష్ చేసుకుంటున్నామంటే ఫస్ట్ మన మైండ్ లో ట్రిగర్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే నేను సిటప్స్ చేయాలి. జస్ట్ ఏం లేదు, కూర్చొని లేవడం. దీనికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు, దీనికి ఎక్కువ టైం అవసరం లేదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని కంటిన్యూగా చేస్తుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మన బాడీలో ఒక రకమైన చేంజెస్ వస్తుంటది. చాలా అద్భుతాన్ని మనం చూడొచ్చు. ఓకే, నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేద్దామా? ఈ క్యూని మనం ఫామ్ చేద్దామా? ఎస్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్న ప్రతి పని కూడా మన బ్రెయిన్ కి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టే. మన బ్రెయిన్ ఇన్ని రోజులు ఫామ్ చేసుకున్నటువంటి కొన్ని హ్యాబిట్స్ ని మనం బ్రేక్ చేసి ఒక కొత్త దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం అక్కడ. ఎప్పుడైతే కొత్త దాన్ని ఇంజెక్ట్ చేస్తామో మన బాడీ కొత్తగా ఫీల్ అవుతుంటది, మన మైండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది. ఆర్ యు రెడీ? ఎస్ సార్. ఎస్. సో ఖచ్చితంగా సిటప్స్ చేసిన వెంటనే ఈ రోజు యాక్టివిటీని మన వాట్సాప్ గ్రూప్ లో ఎస్ డన్ అని పెట్టేయాలి. ఓకేనా? సో దీనివల్ల గ్రాటిట్యూడ్ గివర్ లో ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంటది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పర్ఫెక్ట్ హ్యాబిట్ ని మనం ఫామ్ చేసుకొని ఎవ్రీ డే మనం చేస్తూ ఉంటే రోజు ఒక 1% మనం చేయగలిగితే ఒక సంవత్సరం మొత్తంలో మన జీవిత కాలంతో కంపేర్ చేస్తే 35% ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనకి. ఒక గుడ్ హ్యాబిట్ వల్ల మన జీవితంలో 35% ఇంప్రూవ్మెంట్ వస్తుంటది, అది ఒక 1 year లో. అలాంటిది ఈ రోజు మనకి 30 years ఉండొచ్చు, 35 years ఉండొచ్చు, కానీ ఏ మాత్రం మన జీవితంలో గ్రోత్ లేదు అంటే మనం ఏ కొత్త హ్యాబిట్ ని కూడా మన జీవితంలోకి మనం యాక్సెప్ట్ చేయలేదు, మనం ఏ కొత్త హ్యాబిట్ ని కూడా నేర్చుకోవడానికి ఇష్టపడలేదు అనే దాని అర్థం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తే ఎక్కడ కూడా సక్సెస్ కి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. అది డబ్బులు సంపాదించాలన్నా, ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలన్నా దేనికి కూడా షార్ట్ కట్స్ అనేవి ఉండవు. మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ప్రతిరోజు మన శరీరానికి సంబంధించిన ఏదో ఒక యాక్టివిటీని మనం పెట్టుకోవాలి. మనం మానసికంగా ఆనందంగా ఉండాలి అంటే మన మైండ్ కి సంబంధించిన ఏదో ఒక యాక్టివిటీని పెట్టుకోవాలి. ఈ యాక్టివిటీస్ ని మీకు చెప్పడానికి, మీతో ప్రాక్టీస్ చేయించడానికి మేము ఎస్పెషల్ గా 14 days ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, ఏంటి సార్ ఈ 14 days లో జీవితం మారిపోతుందా? ఈ 14 రోజుల్లో అసలు జీవితాలు కంప్లీట్ గా ఫ్లిప్ అవుతాయా? కాదు సార్, ఇది హైలీ ఇంపాసిబుల్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్ప్రౌట్స్ తెలుసా? మొలకలు. తెలుసు సార్. యా. సో మొలకలు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను బేసిక్ గా ఎవ్రీడే మార్నింగ్ కొన్ని మొలకలు తింటుంటాను అనమాట. నేను మొదటి నేను ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకున్నా. సో మొలకలు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కోసం వాటర్ లో నానబెట్టాలి సార్. ఓకే. తర్వాత క్లాత్ లో పెట్టి ఒక బాక్స్ లో పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మొలకలు వచ్చేస్తాయి. అంటే మేబీ లైట్ వస్తుంటాయి. యా, వెరీ గుడ్. నిజంగానే వస్తాయా? ష్యూర్? వస్తాయి సార్. 100%? ఎస్ సార్, 100%. ఓకే. మరి అంతకుముందు ఎందుకు రాలేదు? మనం నానబెట్టలే కదా సార్ అప్పుడు. వెరీ గుడ్. మరి ఎన్ని రోజులు నానబెట్టాం వాటిని? ఒక 1 day లేదా 12 hours సరిపోతుంది. ఇంకా తక్కువ మినిమం ఒక 6 to 8 hours కంపల్సరీ నానబెట్టాలి. తర్వాత తడిగుడ్డలో 12 hours ఉండాలి సార్. నైట్ మొత్తం తడిగుడ్డలో పెడతాము. సో కంప్లీట్ గా ఒక 1 day లో మొలకలు వచ్చేస్తాయి సార్. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ట్రూ రియాలిటీ. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల పాటు ఒక డబ్బాలో ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఏ పనికి రాకుండా అట్లనే ఉండేవి. కానీ ఒకసారి ఒక 1 day వాటర్లో నానబెట్టి చిన్న గుడ్డ కట్టడం వల్ల వాటిలో ఎక్కడ లేని జీవం బయటకు వస్తుంది. ఎస్ సార్. ఓన్లీ కేవలం 1 day లో 12 గంటలు 24 గంటల్లో ఇన్ని నెలలు ఖాళీగా పడిపోయినాయి, దేనికి పనికి రాకుండా అనుకున్న గింజలు 1 day లో మొలకలు వచ్చినాయి. ఆ వచ్చిన మొలకల్ని మీరు బయట పడేయండి, విసిరేయండి. ఖచ్చితంగా ఆ వచ్చిన వేరుతోని ఒక మహావృక్షంగా ఎదిగే ఛాన్స్ కూడా ఉంటుందా ఉండదా చెప్పండి. ఆ మొలకలు వచ్చిన గింజల్ని మనం భూమి మీద పడేస్తే
పెద్ద చెట్లుగా ఎదిగే అవకాశం ఉంటుందో చెప్పండి. ఉంటుంది సార్. సూపర్ సార్. ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 14 days సెషన్స్ వెల్త్ క్రియేటర్స్ లో పెట్టేది కూడా మీరు అనుకుంటారు ఈ 14 days లో ఏం మార్పులు వస్తున్నాయని. చిన్నగా మీలో మీ మైండ్ లో నేను ఎదగలను అనే ఒక నమ్మకం మీకు క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా 14 days అయిపోయిన తర్వాత మీరు మీ జీవితంలో మహావృక్షాలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికోసమే మిమ్మల్ని కూడా ఒక సరైన ఎన్వైరన్మెంట్, ఎన్ని రోజులు ఆ గింజలు ఎన్వైరన్మెంట్ లో లేవు, వాటర్ లో నానబెట్టలే, కానీ ఇప్పుడు ఈ 10x వెల్త్ క్రియేటర్ లో ఈ 14 రోజులు మీరు నీళ్ళలో నానబోతున్నారు. ఈ 14 రోజులు మీతో ఒక చుట్టూ ఒక క్లాత్ కట్టి ఈ పనులు చేయాలి అని మీలో ఎక్కడో అంటే చచ్చుబడిపోయినటువంటి ఒక జీవాన్ని బయటికి తీసుకొచ్చి ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయడమే మా వెల్త్ క్రియేటర్స్ లక్ష్యం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాసెస్ ని నమ్మండి. ఇంతకుముందు సార్ చెప్పారు 100% ఖచ్చితంగా మొలకలు వస్తాయని. ఖచ్చితంగా ఎట్లా మొలకలు వస్తాయో మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా చేంజెస్ అనేవి వస్తాయి. ఇది ఒక ప్రాసెస్, ఎవరు కాదన్నా ఇది యూనివర్స్ చెప్పినటువంటి, ఈ విశ్వం చెప్పినటువంటి ఒక సత్యం. ఈ బిలీవ్ ద ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ గేమ్. దీంట్లో ఓటమి చెందడం, విజయాలు సాధించడం అనేది ఏముండదు. ఈ ఆటను ఆడుకుంటూ పోవడమే. కానీ స్ట్రాటజిక్ గా మనం ఈ గేమ్ ని ప్లే చేస్తుంటే ఖచ్చితంగా మనం జీవితంలో విజయం సాధించవచ్చు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దీనికోసం ఒక బెస్ట్ ఫార్ములాస్, వీటిని చాలా మందికి చాలా విషయాలు చేయాలని ఉంటుంది. నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ఈ హ్యాబిట్ ని పెంచుకుందాం అనుకుంటున్నా, నేను పొద్దున రన్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా, మంచి ఫుడ్ తినాలనుకుంటున్నా అని చాలా ఉంటాయి. కానీ చాలా పనులు అనుకుంటే ఏ పని చేయలేము, రైట్? దీనికోసం కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. దాంట్లో వాటిని మేము ముఖ్యంగా గురు మంత్రాస్ అంటాం. ఫస్ట్ రూల్ వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్ 25/5. వీలుంటే పేపర్ మీద అంతా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఫస్ట్ రూల్ వచ్చేసి 25/5. మీరు మీకు నచ్చిన విషయాలు మీ జీవితంలో ఈ సంవత్సరంలోనో నెక్స్ట్ ఇయర్ లోనో కంప్లీట్ మీ లైఫ్ టైం లోనో చేయాలనుకున్నటువంటి ఒక 25 విషయాల్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇది ముఖ్యంగా వారెన్ బఫెట్ ఫాలో అయినటువంటి రూల్ ఇదే అనమాట. దీన్ని వారెన్ బఫెట్ రూల్ అంటారు. 25/5. మీకు నచ్చినటువంటి 25 పాయింట్స్ ని రాసుకొని 25 విషయాలు, వాటిలలో మీకు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన వాటికి ఒక 5టికి టిక్ మార్క్ పెట్టేయండి. మిగిలిన 20ని కొట్టేయండి డైరెక్ట్. అండ్ ఏవైతే ఆ పేపర్ మీద ఉన్న 5 ఉంటాయో 5కు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వండి. 5 విషయాలు మాత్రమే చేయండి. మిగిలిన విషయాలు మనకు సంబంధం లేదు, మనకు అవసరం కూడా లేదు. కానీ ఈ 5 విషయాల మీదే మీరు ఫోకస్ చేస్తూ ముందుకెళ్తే మీరు జీవితంలో ఉన్నతమైన పొజిషన్ లో మీరు ఉండొచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1, 25/5. అండ్ సెకండ్ రూల్, ఇది చాలా ముఖ్యమైన రూల్. ఇది కేవలం ఒక 2 నిమిషాల్లో పని అయిపోతుంటది మనం. అది ఏంటంటే, మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే, నేను ఇప్పుడు ఈ బుక్ చదువుదాం అనుకుంటే కేవలం 2 నిమిషాల్లో ఆ పని చేసేయండి. ఫస్ట్ ఆ థాట్ వచ్చిన 2 నిమిషాల్లో ఆ పని చేసేయాలి. అందుకోసమే మనం ఫస్ట్ సెషన్ లో మాట్లాడుకున్నాం, మీకంటూ ఒక సపరేట్ ప్లేస్ ని క్రియేట్ చేసుకోండి. అక్కడ ఒక చైర్, ఒక చిన్న టేబుల్ ఉంచుకుని ఏర్పాటు చేయండి అని. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ లో నేను ఇది చేయాలి అని వచ్చిన వెంటనే ఆ చైర్ దగ్గరికి వెళ్తే ఆ సెటప్ అంతా రెడీగా ఉండాలి మీ దగ్గర. కానీ కొత్తగా నేను ఈ పని చేయాలంటే మళ్ళీ చైర్ బయటకు వెళ్ళి తీసుకొచ్చి అక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళని లిమ్మని, ఇక్కడికి వచ్చేసరికి మన మైండ్ లో మెల్లమెల్లిగా అనుకున్న క్యూరియాసిటీ తగ్గుతూ ఉంటుంది. తీరా 2 minutes తర్వాత అసలు చేయాలన్న కుతూహలం తగ్గిపోయి ఆ పని చేయకుండా వదిలేస్తాం. సో అట్లా కావద్దు. అంటే వితిన్ 2 minutes, అంటే 120 seconds లోపల మనం అనుకున్న పనిని స్టార్ట్ చేసేయాలి, దాన్ని కంటిన్యూ చేస్తూ పోవాలి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, థర్డ్ రూల్ అండ్ ద బెస్ట్ రూల్, ఇది 3 second రూల్. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడైనా, ఏదైనా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడినా, ఈ 14 days మీరు చేయాల్సిన పని ఒకటే, కళ్ళు మూసుకొని గట్టిగా గాలి పీల్చుకొని ఒకసారి గాలి వదిలేయండి. తర్వాత వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు అంటే ఇక్కడ మన ఎమోషన్స్ చాలా గేమ్ ప్లే చేస్తుంటాయి. వాళ్ళు ఒక వ్యక్తి గొడవకి మన దగ్గరికి వస్తాడు గొడవ పెట్టుకోవడానికి. వాళ్ళు ఒక మాట అన్నాడని వెంటనే మనం రియాక్ట్ అయ్యి మాట్లాడకుండా ఒక్కసారి గాలి గట్టిగా పీల్చుకొని కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్ గా ఆ గొడవ కంట్రోల్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడుతున్నామో మన మైండ్ కి తెలుస్తూ ఉంటుంది.
దీన్ని 3 సెకండ్ రూల్ అంటారు అనమాట. అంటే మనం రియాక్ట్ అయ్యే ముందు ఒక 3 సెకండ్లు ఆగాలి. 1, 2, 3 అని ఆగిన తర్వాత వాళ్ళకి ఆన్సర్ చేయడం, ఇలాంటి పనులు చేయాలన్నమాట. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. డ్రైవింగ్ లో జరుగుతున్న ప్రమాదాలకి మొదటి కారణం ఏంటి అంటే వీళ్ళంతా ఈ 3 సెకండ్ రూల్ ని ఫాలో కారు. ఒక లారీ పోతుంటది, చాలా స్పీడ్కి వెళ్తుంటది, మనకి ఏమనిపిస్తుంది అంటే బైక్ మీద వెళ్తున్నాం, లారీని కట్ చేసి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. కానీ ఒక్క 3 సెకండ్లు నేను లారీని క్రాస్ చేయాలా వద్దా అని ఆలోచించగలిగితే మనం ఒక విలువైన ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అంటే చాలా మంది ఈ గ్యాప్ ఇవ్వరనమాట. తీసుకున్న డెసిషన్ మన మైండ్కి ఇచ్చి అసలు ఇది కరెక్టా కాదా అని ఆలోచించకుండానే ఆ పని చేసేస్తుంటారు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈవెన్ మనము అంటే గొడవలకి కారణమైనా కావచ్చు, మనం ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన విషయాలైనా కావచ్చు. ఎవరైనా నువ్వు దీంట్లో పెట్టుబడి పెడతావా అంటే వాళ్ళు ఏమీ ఆలోచించారు, సరే అని కమిట్మెంట్ ఇస్తారు అన్నాడు. సో ఇలాంటి కమిట్మెంట్స్ ఏమైనా ఇచ్చే ముందు ఒక 3 సెకండ్లు, 1 అసలు ఇది కరెక్టా కాదా, 2 ఇది నేను చేస్తున్నది నిజమేనా కాదా, 3 అసలు ఇది చేయవచ్చా లేదా అని 3 సెకండ్ లాగి మీరు నిర్ణయించుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఇంకొకటి, ఇవి 3 ఫార్ములాలు రాసుకోండి, ఖచ్చితంగా మనం జీవితంలో ఫాలో అవ్వాల్సింది. అండ్ సెకండ్ థింగ్, మీరు చచ్చిపోయేంత వరకు గుర్తుంచుకోవాల్సిన ఒక 3 విషయాలు. ఎక్కడ కూడా మన జీవితంలో డబ్బులు సంపాదించడానికి ఇంకా ఏ రకమైన మార్గాలకు కూడా షార్ట్ కట్స్ అనేవి లేనే లేవు. ఈ రోజు మనం చూసుకుంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దాంట్లో పెడుతున్నారు. ఈ రోజు చాలా వాళ్ళ ప్రాణాలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలను కూడా రోడ్డు మీద పడేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, డబ్బులు ఎక్కువ వస్తాయనే ఒక ఆశకి లొంగిపోయి చాలా రకరకాల విపరీతమైన పరిస్థితులకు లోనవుతున్నారు, వాళ్ళు గురి అవుతున్నారు. సో ఇక్కడ కూడా జీవితంలో విజయాలు సాధించాలంటే షార్ట్ కట్స్ అనేవి లేవు. అండ్ ముఖ్యంగా వెల్త్ క్రియేటర్స్ ఎలాంటి షార్ట్ కట్స్ మార్గాలు ఉన్నాయని కూడా చెప్పదు. ఏమైనా శక్తి ఉంది అంటే అది మీలోనే ఉంది. మీలో ఉన్న ఎనర్జీనే బయటికి తీసుకురావాలి. అండ్ మీ వల్లనే ఈ విశ్వం లాంటి మరో విశ్వాన్ని తయారు చేసే శక్తి కూడా మీలోనే ఉంది అని మేము స్ట్రెస్ చేసి చెప్తుంటాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా బీ విత్ ద నెట్వర్క్, ఒక హై పవర్ ఉన్న నెట్వర్క్ తో ఉండండి. ఎవరైతే మనకంటే ఎక్కువగా ఆలోచిస్తుంటారో అలాంటి నెట్వర్క్ తోనే ఉండండి. మనకంటే తక్కువ ఆలోచించే వాళ్ళ నెట్వర్క్ తో ఉంటే మన మైండ్ సెట్ కూడా అక్కడికి వెళ్ళిపోతుంటది, మనం కూడా అలాంటి పనులు చేస్తుంటాం. అండ్ థర్డ్ థింగ్, ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీ మీద మీరు డబ్బులు పెట్టుకోవడానికి హ్యాబిట్స్ అవ్వండి. ఒక జిమ్కి వెళ్ళాలి, ఒక 1000 రూపాయలు పెట్టాలి అంటే ఖచ్చితంగా డైలీ ఒక 1000 రూపాయలు పే చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీ ఫిట్నెస్ వస్తుంటది. లేదు, ఒక ట్రైనింగ్కి వెళ్తున్నా, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నా అనుకోండి, ఒక 1000 రూపాయలు పెట్టాలంటే పెట్టేయండి, ఎందుకంటే దానివల్ల ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు. లేదు, వేరే వాళ్ళు ఒక మైండ్ సెట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఒక 200 రూపీస్ పే చేయమన్నారు, నో ప్రాబ్లం, కళ్ళు మూసుకొని ఇచ్చేయండి. దానివల్ల మీలో కొత్త స్కిల్స్, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయక వాళ్ళకి తెలిసిన మైండ్తో ఆలోచిస్తూ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్ గా మిమ్మల్ని అందరినీ, అంటే మీరు చాలా గ్రేట్ డిసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే మీరందరూ కూడా మీ మీద ఇన్వెస్ట్ చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నారు. ఇట్స్ రియలీ వెల్ అండ్ గుడ్. కానీ చాలా మంది చూడండి, ఈ రోజు ఈ సమయానికి ఎక్కడనో వాళ్ళ ఫ్రెండ్స్ తో సినిమాలకు, బయట షికార్లకు వెళుతూ పనికిరాని న్యూస్ కోసం మాట్లాడుకుంటూ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు, రైట్? సో ఈ మీటింగ్ కి కంక్లూజన్ ఎవరైనా చెప్పగలరా? స్వామి సార్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ గా క్లోజ్డ్ సర్కిల్. మీరు ఎవరైనా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సార్ కూడా ఇందాక చెప్పారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఓపెన్ గా, ఇక్కడ ఎవరు కూడా అంటే వేరే వాళ్ళని కాదు, మీకున్న ఎలాంటి సమస్యలైనా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. లేకపోతే పర్సనల్ గా సార్కి మెసేజ్ పెట్టినా పర్లేదు, నాకు మెసేజ్ పెట్టినా పర్లేదు. మీకున్న ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఎవరైనా సది కన్క్లూజన్ ఇస్తావా? సార్, Yeah. మన రీకండిషన్ అంటే ఫస్ట్ సార్ చెప్పిన మన వెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, అది మన సోషల్ అయినా, ఎమోషనల్, అంటే వెల్త్ టైప్స్, Yeah. వెల్త్ అంటే ఏంటిది తెలుసు. సార్ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం
అంటే మన ఎవరైనా వెల్త్ అనగానే ఏదో డబ్బులని అనుకుంటారు మోస్ట్లీ. ఎవరైనా వెల్త్ క్రియేటర్స్ అన్నా ఏదన్నా వెల్త్ అనగానే అంటే ఆ వర్డ్ అయినగానే ఓకే, ఓన్లీ డబ్బు అనే థాటే వస్తుంది. కాకపోతే వెల్త్ అంటే మన హెల్త్ అయినా రిలేషన్షిప్స్ అయినా ఆ, మనం మన రిలేషన్షిప్స్, హెల్త్, ఫిజికల్ అసెట్స్ అంటే దాంట్లో చెప్పిన టైప్స్. ప్లస్ అలానే మనం బ్రేక్ యాక్చువల్లీ అనుకుంటాం స్టార్టింగ్ లో. నేను ఇది పాటించేటప్పుడు కూడా మనం టీకి మిల్క్ ఇవి తీసుకునేటప్పుడు అందులో షుగర్, అంటే షుగర్ మానేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అది మానేస్తే కానీ తెలియదు. అంటే స్టార్టింగ్ లో మనకు కొంచెం కష్టమే. ఎస్. దాని తర్వాత మన మనల్ని చూసే వాళ్ళే చెప్తారు నీ ఫేస్ లో ఏదో గ్లో వస్తుందని చెప్పేసి. నాకు అది నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసాను మా ఆఫీస్ లోనే. వావ్, నేను సూపర్. కొన్ని రోజులు ఆ, అంటే వాళ్ళందరూ టీ తాగితే నేను ఒక్కరిని గ్రీన్ టీ కానీ లేదా లెమన్ టీ కానీ ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేసేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చూసి నీ ఫేస్ లో ఏదో గ్లో వస్తుంది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళే అడిగినారు నన్ను, ఏమో ఏమన్నా చేస్తున్నావు అని. అప్పుడు చెప్పుండే షుగర్ మానేసా అని. సో నేను మానేయడమే కాకుండా వాళ్ళు కూడా నన్ను చూసి ఇంకా వాళ్ళు మానేశారు. ఎస్. చెప్పిన షుగర్ వల్ల మనకి ఏం లేదు బెనిఫిట్, మానేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. సో అట్లనే ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ కూడా అంటే మనకి 25/5 ఉంది కదా సార్. యా. మనం ఓన్లీ అంటే అన్నిటి మీద ఒకేసారి కాన్సన్ట్రేషన్ చేయడం కన్నా 1/1 వెళ్ళడం అనేది బెస్ట్. అంటే ఒకేసారి మల్టిపుల్ ఆలోచించి ఆ వాటి గురించి ఎక్కువ అవి ఆలోచించడం కన్నా ఏదన్నా ఒకటే ఫిక్స్ అయ్యి 1/1 ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి ఫస్ట్ వాటిని తీసుకుంటూ వెళ్ళడం. ఈ 2 minutes రూల్ అట్లనే మనం ఏదన్నా చేయాలనుకున్న పనిని ఆన్ ద స్పాట్ అప్పుడే 2 minutes లో చేయడం. సో ఈ రూల్స్ అనేవి మీరు ఈరోజు చెప్పినవి కంపల్సరీ నేను కూడా పాటిస్తాను. అంటే ఇన్ని రోజులు కొన్ని మిస్ అయినాయి ఇందులో. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఈ రూల్స్ అనేవి పాటించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చదివిన ఎందుకు అంటే మళ్ళీ రిపీట్ చేయమన్నా అంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఇది మన మైండ్ ఏం చేస్తుంటది అంటే ఒక 20 నిమిషాలు దాటిందంటే 20 minutes ముందు నేర్చుకున్నది ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంటది. షిఫ్ట్ డిలీట్ కొట్టేస్తుంటది అన్నట్టు మనకు తెలియకుండా. సో మళ్ళీ రివైండ్ చేసుకున్నామంటే మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 3 రూల్స్ 25/5, 2 minute అండ్ 3 second రూల్, అండ్ దాంతో పాటు మనం ఒక క్యూ డిజైన్ చేసుకున్నాం. మనం బ్రష్ చేసుకునే ముందే ఖచ్చితంగా ఒక 10 సిటప్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ 14 days తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత చేంజ్ అవుతుందంటే యూ కాంట్ ఇమాజిన్. ఇది 14 days తర్వాత మనం ఒక ట్రయల్ వీడియో మనం తీసుకుంటాం, అప్పుడు మీకే తెలుస్తుంటుంది రిజల్ట్ ఏంటంటే. సో సో మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ గా రేపు మార్నింగ్ సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ థింగ్ ఏంటంటే మనకి గ్రూప్ లో ఒక పీడిఎఫ్ బుక్ అనేది పెట్టబడుద్ది. దాన్ని అందరూ ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేయించుకొని మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జరగబోయే సెషన్స్ అన్ని కూడా ఆ బుక్ లోనే మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఆ బుక్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. అండ్ స్పైరల్ బైండింగ్ చేయించుకోండి, ఎందుకంటే అది మీకు ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంటుంది. ఓకేనా? యా, రేపు మార్నింగ్ 5 o'clock మళ్ళీ సేమ్ మన మెడిటేషన్ సెషన్ తోనే స్టార్ట్ అవుతుంటది. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.